अन्तरायतिमिरोपशान्तये शान्तभावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम्। नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिन्धो नमस्ते नमस्ते प्रपन्नात्मबन्धो नमस्ते 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 महेशा। शिवाय गुरवे नमः 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 शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో ప్రతిష్ఠితులై అనుగ్రహిస్తున్న శివకేశవాది దేవీ దేవతలకు నమస్కరిస్తూ వారి సన్నిధిలో మనం ప్రారంభించుకున్న మహాభారత అనుశాసన పర్వాంతర్గతమైన శివసహస్రనామ స్తోత్రం, దీని యొక్క అవతారిక అంటే ఉపోద్ఘాతం, అదేవిధంగా ఫలశ్రుతి అనే చివరిన ఉత్తర పీఠిక, ఈ పూర్వపీఠిక ఉత్తర పీఠికల్లో సంపూర్ణమైనటువంటి శివసహస్రనామ స్వరూపం చెప్తూ సాధకుడు ఎలా ఉండాలి, సాధనలో ముఖ్యమైన భక్తి, భక్తితో మాత్రమే భగవంతుడు తెలియబడతాడంటూ ఆ భక్తి నిశ్చల నిర్విఘ్న అవ్యభిచారిణి అయినటువంటి భక్తితో అభగ్న యోగంగా శివశాస్త్రం చదవాలి అన్నారు. అభగ్న యోగం అంటే ఎన్నాడు చదువుదాం అనుకున్నాడో వాటికి విఘ్నం రాకుండా చేయడమే అభగ్న యోగం. అంతేకాదు భక్తి అనేది భగవద్ అనుగ్రహం వల్లనే వస్తుంది అని ఒక మాట మనం చెప్పుకున్నాను నిన్నటి. దీనికి మహాభారతంలో మరికొన్ని చోట్ల చెప్పిన విషయాలు కూడా తస్యైవచ ప్రసాదేన భక్తి ఉత్పద్యతే నృణాం, ఆ శివుని అనుగ్రహం వల్లనే భక్తి కలుగుతుంది అని చెప్పారు. అయితే ఎవరికి భగవంతునిపై భక్తి కలగదు అంటే కొన్ని లక్షణాలు చెప్పారు, వారికి కలగదు అని. అశుభాః పాపకర్మాణః ఏ నరాః కలుషీకృతాః ఈశానన్న ప్రపద్యంతే తమో రాజస వృత్తయః. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకమే. ఎవరైతే శుభ సంకల్పాలు లేకుండా ఉంటారో, ఎప్పుడు పాపకర్మలు ఆచరిస్తూ ఉంటారో, ఈ రెండిటి చేత ఎవరి చిత్తం కలుషమై ఉంటుందో అటువంటి వారు ఈశానన్న ప్రపద్యంతే, ఈశ్వరుని శరణు వేడరు. ఎందుకంటే వాళ్ళ మనస్సంతా కూడా తమో రాజస వృత్తయ, తమో గుణంతో రజోగుణంతో నిండిపోయి ఉంటుంది, కానీ సత్వగుణం ఉండదు కనుక వాళ్ళు ఈశానుడైన శివుని శరణు వేడలేరు అని. కానీ శివుని పట్ల మనస్సు వెళ్ళాలి అంటే తమోగుణ రజోగుణ వికారములు మనస్సు నుంచి తొలగిపోవాలి. అటువంటి శుద్ధమైన అంతఃకరణ కలిగిన వారే అటు వెళతారు.
అయితే శివసహస్రనామ స్తోత్రం భక్తిగా శ్రవణం చేసినా పఠనం చేసినా ఆ తమోగుణ రజోగుణ దోషమును తొలగించగల శక్తి దీనుకున్నది. తద్వారా ముందు కాసింత భక్తితో ప్రారంభిస్తే గొప్ప భక్తిని పుట్టించగలదు శివసహస్రనామం. అలాంటి నామాల్లో కొన్నింటి వరకు నేను మనం చెప్పుకోవడం జరిగింది. ప్రారంభంలోనే స్థిరస్థాను ప్రభుర్భీమ ప్రవరో వరదో వరః సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వకరో భవ జటీచర్మీ శిఖండీ చ సర్వాంగ సర్వభావన. అయితే 2 రోజులు వచ్చేటప్పుడు ఎన్ని నామాలు చెప్పుకున్నామండి అంటే సుమారు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో 17 నామాలు ఇయ్యాలి. మరి 100 నామాలు పూర్తవుతాయంటే ఆ బాధ్యత నాది. ఎలాగో పూర్తిగా చెప్పుకోలేమని ముందే చెప్పుకున్నాం. అందుకే ఉపోద్ఘాతంలోనే సారమంతా గ్రహించాం, కానీ అలాగని పూర్తిగా వదలం. ఇది ముఖ్యమైన చెప్పుకుంటూ పరిపూర్ణం చేయడానికే ఇక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఇది చెప్పాలన్నా శివుని అనుజ్ఞ కావాలన్నారు కనుక ఆయన అనుజ్ఞ, ఆయన అనుగ్రహం ఎంత మేరకు ఉందో అంత మేరకు జరుగుతున్నది. నిన్న వరకు మనం చెప్పుకున్న వాటిలో భవనామం, ఈశాననామం, అదేవిధంగా భీమనామం ఇవన్నీ కూడాను అష్టమూర్తులు తెలియజేసే నామాలు ఇందులో వరుసగా వస్తూ ఉంటే అక్కడక్కడ అష్టమూర్తుల నామాలు భీమ భవానామములు ఇప్పటికయ్యాయి. అదేవిధంగా శివుణ్ణి తెలుసుకున్నప్పుడు సర్వకర సర్వము అయినవాడు, సర్వవిఖ్యాత అంతటా ప్రసిద్ధుడైన వాడు, సర్వకర అన్నింటినీ చేయువాడు అని చెప్తూ భవనామానుకున్న అనేక భావాలను కూడా నేను చెప్పుకోవడం జరిగింది. తర్వాత స్వామి యొక్క రూపంలో జటీ చర్మీ శిఖండి, ఇది స్వామి స్వరూపాన్ని భావన చేస్తూ అందులో తాత్వికమైన అర్థాలు కూడా గమనించాం. సర్వాంగ సర్వభావన వరకు చెప్పుకుంటూ ఇప్పుడు హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభు నామములు వస్తున్నాయి. హరహ అనే నామం, ఈ హరహ అనే నామం మొత్తం సహస్రనామాలు 3 మార్లు వస్తుంది. ఇప్పుడు 18వ నామం, అలాగే 106వ నామం, 753వ నామం కూడా హర వస్తుంది. ఇది హర శబ్దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి స్వీకరిస్తాం. హర అంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది, హరించువాడు హరుడు. ఆ మాటకు వస్తే హరి అన్నా అంతేనండి, గుడి మారింది కానీ పని మారలేదు. ఇద్దరు హరించేవారే. అసలు భగవంతుని ప్రార్థించేప్పుడు హరించమని ప్రార్థించారు. ఎందుకంటే అనాత్మ విషయాలు చాలా పోగు చేసుకున్నాం, వద్దన్నా వచ్చి పడుతుంటాయి. అనాత్మ విషయాలంటే ఆత్మీయతరములు, ఆత్మ తప్ప మిగిలినవన్నీ అనాత్మలే. ఎప్పటి వరకు అనాత్మతో మనకు సంబంధం ఉంటుందో అంతవరకు జన్మ పరంపర, కర్మ పరంపర తప్పవు. అదే అనాత్మ విషయాల్ని హరించుకోవాలంటే మన ప్రయత్నం మనం చేసినా ఆయన అనుగ్రహం లేనిది జరగదు ఇక్కడ. అందుకే భగవంతుని ఆశ్రయించడం వల్ల క్రమక్రమంగా అజ్ఞానాన్ని, అదేవిధంగా అనాత్మ విషయం లేనటువంటి అవిద్యల్ని తొలగించుతాడు. అది హరశబ్దానికి ప్రధానమైన అర్థం. ఇంకొక అర్థం అగ్నిహోత్ర స్వరూపుడై యజ్ఞాగ్ని అయి వేసిన ఆహుతులన్నీ తాను స్వీకరించి హరించి వాటిని దేవతలకు అమృతంగా ప్రసాదిస్తాడు. అది హరతత్వం. సృష్టిలో అంతటా హరతత్వం ఉంటుంది. మనం పరిశీలిస్తే వస్తువుగా ఉండదు, వస్తువు మరో రూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే పూర్వ రూపం హరించబడుతూ ఇంకో రూపాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. బాల్యం ఉంది, బాలుడుగానే చివరి వరకు ఉంటామా? ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని నిరంతరం బాలుడుగా ఉండుమో అన్నారు, వృద్ధి చెందమని అంటుంటారు. వాడు యవ్వనం వచ్చాకనే బాల్యం హరించబడిందా లేదా? అలా ఒకదానిలో ఒకటి హరింపబడుతూ లయింపబడుతూ వెళుతూ ఉంటుంది. కానీ సృష్టిలో ఉన్న ప్రాసెస్ మనం తయారు చేయలేదు. కానీ హరించే తత్వముగా ఉన్నటువంటి వాడు కనుక హరహ, ఇది ఒక అర్థం. ఇంకొక అద్భుతమైన అర్థం ఏంటంటే హరా అని భక్తులు చాలా ప్రేమగా అంటుంటారు. ఛత్రపతి శివాజీ హరహర మహాదేవ అని బయలుదేరేవాటి ఎక్కడికైనా. అందుకే విప్లవ కవిని శ్రీశ్రీ గారు కూడా హరం హరా హర హరం హరా అని పదండి ముందుకు పదండి తోసుకున్నాడు. ఆ హర శబ్దం అనగానే ఏదో ఒక ఉత్సాహం వస్తుంది, ఏదో ఉంది అందులో. అంటే అందుకే నామాలకి కేవలం భావమైన అర్థాలే కాకుండా శబ్దరూపిన శక్తి ఉంటుంది. అది ఎక్కడో మనకి కంపింపజేస్తుంది. అది యోగశక్తి కూడా వినిపిస్తుంది. కానీ హరా హరా హర అంటూ ఉంటే అందులో ఉన్న అంతరార్థం తెలుసుకోవాలి. హర అనే 2 అక్షరాలు 2 తత్వాలను తెలియజేస్తాయి. ఇది జపాలు చేసుకుంటూ పంచోపచార పూజ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భూతతత్వానికి సంకేతం. లకారం భూమి, హకారం ఆకాశం, యకారం వాయువు, రకారం అగ్ని, వకారం జలం. పంచభూతములకి అక్షరములు చెప్పారు. అంటే అక్షరములో భూత శక్తి ఉంటుంది. ఇప్పుడు హ ర, హ ఆకాశ శక్తి, రా అగ్నిశక్తి. హ ర అన్నప్పుడు జ్వలించేటువంటి ఆ అక్షరంలో ఉన్న శక్తి ఆకాశము అగ్ని కలిసి ఉంటుంది. దీని అర్థం ఏమిటి అంటే ఈ ఆకాశం సామాన్యమైన ఆకాశం కాదు, దహరాకాశం. హృదయంలో ఉన్నటువంటి దహరాకాశ రూపిణి అని చదువుతున్నాం కదా అమ్మవారి శాస్త్రంలో. అదేవిధంగా ఉపనిషత్తులు కూడా దహర విద్య అని ఒక విద్య ఉంది. దహర విద్య, దహరము అంటే హృదయం అని అర్థం. ప్రతి వారికి శరీరమంతా వ్యాపిస్తున్న చైతన్యానికి మూలస్థానం హృదయం. అది హకారం, అక్కడ చిదాకాశ రూపుడే భగవానుడు ఉంటాడు. కానీ హ అంటే ఆకాశం.
అక్కడ జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తున్న చిద్రూపుడు ఆయనే. కానీ హ అనేది హృదయాకాశం అయితే, హృదయాకాశంలో ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపుడిని చిజ్యోతి రా అని చెప్పబడుతుంది. కానీ హర అంటే హృదయాకాశంలో ప్రకాశించే జ్యోతిస్వరూపుడు అని దీని అర్థం. కానీ హర అన్నప్పుడు అక్కడికి వెళ్ళి తగలాలి. మామూలుగా హరించువాడు ఇత్యాది శబ్దములే కాకుండా హర అన్నప్పుడు ఆ హృదయగతమైన జ్యోతిని మనం ధ్యానిస్తున్నాం. అది హర శబ్దానికి అర్థం. తర్వాత హరిణాక్ష. సాధారణంగా హరిణాక్షి అనే శబ్దం స్త్రీపరంగా వాడుతూ ఉంటారు. హరిణం అంటే లేడీ, లేడీ వంటి కన్నులు. ఇప్పుడు పుంలింగం కనుక లేడీ వంటి కన్నులు కలవాడు అన్నారు ఇక్కడ. అంటే లేడీ కన్నులు చాలా అందంగా ఉంటాయట, అంత అందమైన కన్నులు కలవాడు అని అర్థం. కానీ ఇంకొక అద్భుతమైన అర్థం ఉంది. ఆయన కన్నుల్లో మనోహరమైన దృష్టి ఉందిట. ఆ మనోహరమైన దృష్టి కలవాడు వాడు హరిణాక్ష. అంటే మనోహరమైన దృష్టి, తన చూపుల్లోంచి వాత్సల్యాన్ని కురిపిస్తాడు. పైగా 3 రకాల చూపులు, ఒకటి కాదు ఆయనకి. మన 2 కళ్ళున్న చూపు ఒక్కటే, ఆయన 3 కళ్ళు 3 రకాలుగా చూస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ 3 కళ్ళు మనకు ఎంతో మనోహరాలు, వాటితోనే లోకాన్ని చూస్తున్నాడు. ఆ 3 కళ్ళల్లోంచి 3 రకాలుగా చూస్తాడట. అందుకే శంకర భగవత్పాల్ వారు దీక్షామ్మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌక్షోపదేశం కురు అంటారు ఇక్కడ. స్వామి మాకు నువ్వు దృగ్దీక్షని ప్రసాదించవయ్యా అన్నారు. గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి చూపుతోనే శక్తిని ప్రసరింపజేస్తారు శిష్యుల్లో, ఒక్కసారి స్పర్శతో, ఇంకోసారి స్మరణతోనే అందించగలరు వాళ్ళు. అది అతని యొక్క తపోబలం మీద ఆధారపడి ఉంటుంది. మన గురువైన శివుడి దగ్గరకు వచ్చి దేవతలు కూడా కోరుకునేటటువంటి నీ యొక్క వీక్షాం లేదా దీక్షాం చాక్షుషీం అన్నారు. నీ చాక్షుషి అయినటువంటి కృపని, అంటే నీ కనుల నుంచి కురిపించేటువంటి ఆ దృగ్దీక్షని మాకు ప్రసాదించవయ్యా అన్నారు. అలా చూస్తే అదే మంత్రసిద్ధండి. అలా శివుణ్ణి చూడమని అడగడం చాలా అందమైన మాట. ఎందుకంటే 3 కళ్ళతో 3 పనులు చేస్తాడు. ఎలాగో చూద్దాం. ఆప్యాయన స్తమోహంత విద్యయా దోషదాహకృత్ అని చెప్పారు. ఆ 3 కన్నులు సామాన్యమైనవి కాదు. ఒకటి సూర్యుడు, ఇంకోటి అగ్ని, 3వది చంద్రుడు. 3 నేత్రాలతో ఆయన ముల్లోకాల్ని ముక్కాలాల్ని గమనిస్తున్నాడు. 3 కనులతో ఆయన గమనిస్తున్నాడు. అందుకని త్రయంబకం అని కూడా అంటున్నారు. 3 అంబకాని యస్య సహా, 3 నేత్రములు కలవాడు. ఆ 3 నేత్రాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే సమస్త శక్తులకి మూలం ఆ 3, సూర్య చంద్ర అగ్ని. ఇందులో ఒక్కొక్క నేత్రంతో ఒక్కొక్క పని చేస్తాడట. ముందు అగ్ని నేత్రం. అగ్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న దోషాలన్నీ దహనం చేస్తుంది. అయితే దోష దహనం అయితే కానీ జ్ఞానం రాదండి. కొంతమంది దోషాలు పోగొట్టుకోకుండా ఊరికి కూర్చొని వేదాంతాలకు వింటే అది అపార్థం అనర్థం 2 కలిగిస్తుంది. ఎందుకంటే ముందు దోషదహనం కావాలి. అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్న పాపరాశి హృదయంలో ఉంటుంది. అది తొలగించుకునే ప్రయత్నం పేరే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం అంటారు. చిత్తశుద్ధి అంటే ఊరికనే కాసేపు వచ్చి నా మనస్తత్వం అంటే అయిపోదండి. అనేక జన్మల నుంచి జీవుడిని అంటి పెట్టుకున్న పాపరాశి ఉంటుంది. అది ఆ సూక్ష్మ శరీరంలో కూడగట్టుకుని ఉంటుంది. అది దహనం అవ్వాలి. ఇక్కడ ఈ శరీరంతో కొంత ఉంటే ఇంకా తర్వాత జన్మల్లో అనుభవించవలసింది కొంత ఉంటుంది. ఈ శరీరంతో తెచ్చుకునేది ప్రారంభమైతే తర్వాత జన్మలకి సంచితం అనే పేరుతో ఉంటుంది. ఇంకా ఇప్పుడు పోగు చేసుకున్నవి ఆగామి రూపంతో ఉంటాయి. కనుక ఎన్ని పాపాలు ఉన్నాయో తెలియవు. కానీ పాప దహనం చేసుకోవడానికి మన ప్రయత్నం ఎల్లవేళలా చేస్తూ ఉండాలి. అందుకే సత్కర్మాచరణ, చిత్తశుద్ధ్యర్థం మమ ఉపాత్త దురితక్షయార్థం అంటాం. ఇది మాట చెప్పిన ఋషికి తెలుసు ఆ లోతు, అంటున్న మనకు తెలియదు. లోపల ఎంతెంత సూక్ష్మ రూపంలో ఆ దోషములు ఎంత పెరిగిపోయి ఉన్నాయో తెలియదు. కనుక ఎప్పుడైనా గురువు ఏం చేస్తాడంటే ముందు దోషదహనం చేస్తాడు, దాని తర్వాత జ్ఞానం ఇస్తాడు. తర్వాత జ్ఞానం వల్ల పొందవలసినటువంటి ఆనందము శాంతం అప్పుడు లభిస్తుంది. కానీ 3 విడతలు. ముందుగా దోషదహనం, ఇదే పెద్ద పని. అందుకే అగ్నినేత్రంతో ఆయన మన పాపాలను దహిస్తాడు. తర్వాత సూర్యనేత్రంతో జ్ఞానాన్ని ప్రదానం చేస్తాడు. సూర్య జ్ఞానస్వరూపుడు కనుక, అంటే అజ్ఞానం అని అంధకారం పటాపంచలు చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దేనితో? సూర్యనేత్రంతో. ఇక 3వది చంద్రనేత్రం. చంద్రుడు ఆప్యాయన. ఆప్యాయన అంటే చల్లబరుస్తాడు. జీవుడికి అనేక జన్మల నుంచి వస్తున్న తాపత్రయాలు ఉంటాయి కదా, తాపములు, ఆ తాపాలన్నీ తొలగించి శాంతిని ఆనందాన్ని ప్రదానం చేస్తాడు. దేనితో? చంద్రనేత్రంతో. కనుక ఒక నేత్రంతో అగ్నినేత్రంతో పాపదహనం చేసి, సూర్యనేత్రంతో జ్ఞానాన్ని ప్రదానం చేసి, చంద్రనేత్రంతో శాంతిని ఆనందాన్ని ఇవ్వడానికి 3 కళ్ళతో ఉన్నాడు పరమేశ్వరుడు. ఇది అద్భుతమైన భావాన్ని చూపించాడు. ఇప్పుడు అవి హరిణాక్షములు కాక ఏమవుతాయి? సర్వ జగత్తుకి ఆనందం కలిగించేటువంటి చూపులు కనుక ఇందులో ఏ కన్ను పని ఆయన మూసేసినా జగతే నడవదు. కానీ 3 కన్నులతో చూస్తూ ఉంటాడట. అంతేకాదు మనలో అగ్ని వాక్కుకి, సూర్యుడు బుద్ధికి లేదా శరీరానికి దృష్టికి,
చంద్రుడు మనస్సుకి కారకుడు. ఈ త్రికరణాలకి కూడా చైతన్య ప్రదానం చేసేవాడు పరమాత్మ. 3 కన్నులతోనే జగత్తును గమనిస్తుంటాడు. అందుకే ఆ 3 కన్నులు లోకాన్ని నడుపుతుంటాయి గనక హరిణాక్ష అని మంచి మాట చెప్పారు ఇక్కడ. అటువంటి హరిణాక్షుడు సర్వభూత హరహ, సర్వ ప్రాణులను హరించువాడు. ఇది కూడా లోకంలో అవసరమే. ఎప్పుడు సమయం చూసి దేన్ని హరించాలో చేస్తుంటాడు. అంతేకాదు ఎన్నో ప్రాణికొట్టు సూక్ష్మమైనవి కూడా పుడుతూ పోతూ ఉంటే క్షణాల్లోనే. అదొక వ్యవస్థ అది. కనుక ఆరంభం ఉంటే అంతం కూడా ఉంటుంది. ఈ ఆరంభము అంతము నిర్వహించేవాడు కనుక సర్వభూతహరహ. మళ్ళీ ప్రభు శబ్దం వచ్చింది ఇక్కడ. నిన్న చెప్పుకున్న అర్థాలు స్మరించుకుంటే చాలు. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్ధన. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ, ఇది చాలా అద్భుతమైన మాట. ఇది ఆదిశంకర భగవత్పాల్ వారు గీతాభాష్యం రచిస్తూ మొట్టమొదటిగా చెప్తాడు, ధర్మం 2 రూపాలతో ఉంటుంది. అది వేదం నుంచి వచ్చింది. ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. ప్రవృత్తి అంటే సంసారంలో ప్రవర్తించడం, దానికి కావలసిన ధర్మాలేవో చెప్తుంది. అది ప్రవృత్తి ధర్మములు. అంటే ప్రవృత్తి ధర్మాల్లో బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం ప్రవృత్తి ధర్మములు చెప్పబడతాయి. నివృత్తి ధర్మం అంటే సంసారం నుంచి మరలిపోయి సదా ఆత్మనిష్ఠుడే ఆత్మవిచారణ చేస్తూ ఉన్నటువంటి వాడు నివృత్తి మార్గ ధర్మములు. ఇందులో ఏది గొప్పది అంటే ఎందులో ఉన్నవాడికి అది గొప్పది తెలుసుకోవాలి. అంతేగాని అది గొప్పదని ఇది వదిలేసి ఇలా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళిపోయి ఇది గొప్పదని మళ్ళీ వెనక్కి రాకూడదు. కానీ ప్రవృత్తి నివృత్తులు అనేటటువంటివి రెండూ కూడా వేదము మానవుడు తరించడానికి ఇచ్చింది కనుక రెండూ ఉత్తమ ధర్మములే. కానీ ప్రవృత్తి మనస్సు ప్రపంచం వెళుతూ ఉంటుంది. మీరు ఉపనిషత్ క్లాస్ చదువుతున్నా మనవరాలు పిలిచిందంటే క్లాస్ అక్కడ ఆపుతాం. అంటే మనం ఎక్కడున్నట్టు మనస్సేమో ప్రవృత్తి మార్గంలో ఉంది తప్పనిసరిగా. అప్పుడు ప్రవృత్తి ధర్మములు పాటించవలసిందే. కనుక ప్రవృత్తి ధర్మములు పాటిస్తుండాలి. అయితే కొంత వేదాంత వాసన ఉందనుకోండి, ప్రవృత్తి ధర్మములు పాటిస్తూ వేదాంత విచారణ చేయవచ్చు. కానీ పూర్తిగా ఆత్మవైపు లేదా బ్రహ్మజ్ఞానం వైపు మరలిపోయి ప్రాపంచికమైనటువంటివన్నీ విడిచిపెట్టిండదు నివృత్తి మార్గం అనిపించుకుంటుంది. ఇది సామాన్యమైనది కాదు. ఆ నివృత్తి మార్గగాములు వీళ్ళు యతులు యతీశ్వరులు వీళ్ళందరినీ నివృత్తి మార్గంలో ఉన్నవారు అంటారు. వాళ్ళు బ్రహ్మైక నిష్ఠులు, వాళ్ళకి ఇంకా ప్రవృత్తి ఉండదు. అలాంటి వారు ఉదాహరణ చెప్పాలంటే సనక సనందనాథులందరూ నివృత్తి మార్గగాములు. ప్రవృత్తి మార్గగాములు అంటే అటు వేదాంత జ్ఞానం తెలిసినప్పటికీ లోకక్షేమం కోసం ప్రవృత్తి మార్గగాములైన వాళ్ళు ఉన్నారు. వశిష్ఠుడు మొదలైన వారందరూ కూడాను ప్రవృత్తి మార్గగాములు. వశిష్ఠుడు, అరుంధతి చెప్తూ ఉంటాం, అగస్త్యుడు, లోపాముద్ర వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళ అయినా ప్రవృత్తి మార్గాలు ఉన్నారు. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము రెండూ సహకరిస్తాయి. ఎందులో ఉన్నామో అది పాటిస్తూ బ్రహ్మమును ఆశ్రయిస్తే సరిపోతుంది. ఈ 2 ధర్మములు ఎవరు ఏర్పరిచారు? వేదం ఏర్పరిచింది. వేదం ఎవరు ఏర్పరిచింది? పరమాత్మ నుంచే వేదం వచ్చింది కనుక లోకానుగ్రహార్థం పరమాత్మ వేద రూపమైన శాసనాన్ని మనకు అందించాడు. అయితే వేదం వేరు, పరమాత్మ వేరు కాదు. మన సంస్కృతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ ధరించిన శబ్ద రూపం వేదం. ఈ మాట అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే విష్ణు శాస్త్రంలో వేదో వేద వియంగో వేదాంగో వేదవిత్ కవి అన్నాం. అదే మాట ఇక్కడ వేదరూపుడైన శివుడు. ఒక మాట ఉంది శాస్త్రంలో, వేద శివ శివో వేద అని. శివుడే వేదరూపుడే వచ్చాడు. ఆ వేదము లోకక్షేమం కోసం వచ్చింది. అది ప్రవృత్తి నివృత్తి రూపాలతో ఉంటుంది. కానీ ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ, ప్రవృత్తి రూపమైన ధర్మము తన స్వరూపంగా కలవాడు, నివృత్తి రూపమైన ధర్మము తన స్వరూపంగా కలవాడు. అంతేకాదు రెండుటికి తన స్వరూపాలు చూపించాడు శివుడు. ఆయనంత ప్రవృత్తి మార్గంలో దేవుడు మనకు కనబట్టండి. సంసారం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. అవునా లేదా చెప్పండి. ఇక్కడ పైగా పెద్ద ముత్తైదు ఆయన యొక్క పత్ని, పిల్లలు 2 పిడుగులు అంటూ వాళ్ళు ఇక్కడ. కనుక ఆ సంసారం కలిగిన దేవుడు, సంసారంతో సహా పూజించే దేవుడు ఆయన తప్ప ఇంకోరు ఉన్నారా చెప్పండి. ఇక్కడ ఇల్లు అనగానే భార్య పిల్లలు, అది ఆయనకే ఉంది, ఎవ్వరికీ లేదు. అటు కుమారస్వామి, ఇటు గణపతి, అటువే అమ్మవారు. అంత చక్కటి దేవుడు ఎవరు ఉంటాడండి? అందుకే గజానన షడానన సమేత ఉమామేశ్వర స్వామి అలా పూజిస్తాం. ఆ ప్రవృత్తి మార్గంలోనే ఆయనే దేవుడు. నివృత్తి మార్గంలో ఆయనంత బైరాగి కూడా మరొకరు లేడు. అవునా లేదా? ఆ భస్మం పూసుకోవడం ఏంటి, అవధూత వేషం ధరించడం ఏంటి? కానీ బైరాగుల దేవుడు ఆయనే, సంసారుల దేవుడు ఆయనే. 2 మార్గములు ఆయన ఏర్పరచడమే కాకుండా 2 మార్గాల్లో ఉదాహరణగా ఆయనే నిలబడ్డాడు ఇక్కడ. అందుకే ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ 2 మార్గములు వాడు. నియత శాశ్వతో ధ్రువ. నియత అనే శబ్దం చాలా విశేషం. ఎప్పుడైనా ధర్మంలో బేసిక్గా ఉండవలసింది నియత అంటే నిగ్రహం. ఏ ధర్మం పాటించాలని నిగ్రహం ఉండాలండి. ఎందుకంటే ధర్మం నుంచి బయట పెట్టేసి ఆకర్షణలు చాలా వస్తూ ఉంటాయి. ఏ ధర్మం పాటించినా ప్రవృత్తి మార్గం అంత తేలికనుకున్నారా? దేవ పితృ కర్మలన్నీ ప్రవృత్తి మార్గాలు ఉంటాయి.
అందుకని గృహస్థాశ్రమంలో ఉండడం అంటే అర్థం పెళ్లి చేసుకోవడం, పెళ్ళిన కారణం మాత్రమే కాదు. ఆ ఆశ్రమంలో ధర్మాలు చేయాలి, గృహస్థ ధర్మం చేయాలి. గృహస్థ ధర్మం చేయకుండా కుటుంబాలు నడిపే వాళ్ళు గృహవ్రతులు అంటారు. గృహవ్రతులు వేరు, గృహస్థులు వేరు. ఈ భాష అర్థం కావాలంటే కొంచెం భాగవతం సహాయం తీసుకోవాలి. అందులో మా ప్రహ్లాదుడు గట్టిగా చెప్పాడు, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరలా. ఎప్పుడు ప్రాపంచిక విషయాలే ఆలోచిస్తూ బ్రతికేవాడిని గృహవ్రతులు అన్నారు. వాడికి ఇహము ఉండదు, పరమ ఉండదు. వాడికి ఎలాంటి గతులు వస్తాయనేది ఒక అధ్యాయమే కపిల గీతలో ఉందండి. ఇక్కడ అది భాగవతంలో వస్తుంది. ఇక్కడ గృహస్థ ధర్మమును పాటించాలి. కానీ ధర్మం పాటించకుండా చేయడానికి కావలసిన ఉంటూ ఉంటే ఆకర్షణలు. అంతా బాగుంది కదా, దేవుడిని ఎందుకు పూజించాలన్నాడు ఒక ఆయన. అంత బాగున్నందుకు దేవుడిని పూజించయ్యా అని ఊహ వాడికి రాలించాలండి. ఇక్కడ ఇవన్నీ ఎవడి వల్ల బాగున్నాయో వాడు కృతజ్ఞత చెప్పాలి. ఈ కన్ను పని చేస్తుందని ఇవన్నీ ఎవడి వల్ల పని చేస్తున్నాయని కృతజ్ఞత చెప్పడానికి పూజించాలి. అది కూడా మానేస్తారు కొందరు. అలాగే పితృకర్మలు మొదలైనవి కూడా మానేశారు. సంధ్యా ధనుష్ఠానాలు మానేస్తారు. చేయవలసిన దానాది కర్మలు చేయరు. తాను చేయవలసినటువంటి ఈ ప్రవృత్తి మార్గములు ఇవన్నీ, నివృత్తి మార్గం అంతే, అది ఇంకా కఠోరమైన నియమాలకు ఉంటుంది. కనుక ధర్మానికి ఎప్పుడు ఉండవలసింది నిగ్రహం అనేటువంటిది. ఆ నిగ్రహ శక్తి కూడా భగవానుడే. అందుకే నియత అనే మాటకు అర్థం ఏంటంటే నిగ్రహించేటువంటి ప్రయత్నాన్ని నియతి అంటారు ఇక్కడ. అందుకే నిగ్రహ స్వరూపుడు కూడా భగవానుడే. ఇది అనడం వల్ల ఒకవేళ మనకు లేకపోతే ఆయన దైవాల్లో వస్తుందేమో. ఇక్కడ కానీ ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత. కనుక ధర్మమునికి ఎప్పుడు ఉండవలసింది నియత అంటే నిగ్రహ శక్తి. ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహించడాన్ని నియత అని అంటారు ఇక్కడ. తర్వాత శాశ్వత ధ్రువ, రెండు మాటలు స్థిరస్థానం దగ్గర చెప్పుకుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. శివుడు అంటే శాశ్వతుడు, ఎప్పుడు ఉండేవాడు. ధ్రువ నిశ్చలుడు, శాశ్వతంగా ఉంటాడు, చలనం లేనివాడి ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. ఈ రెండింటిని ధ్రువ. అంతేకాకుండా అంతరిక్షంలో ధ్రువస్థానం ఒకటి ఉన్నది. అది మనం ఏర్పరిచినది కాదు కదా, అది జ్యోతిష రూపం, తద్రూపంగా ఉన్నవాడని కూడా భావించవచ్చు. శ్మశానవాసి, ఈ మాట కొందరు పాపం పదం వింటేనే భయం. శ్మశానవాసి, ఇంకో దగ్గర కూడా మళ్ళీ శ్మశాన భాక్కన మరొక చోట ఈ నామం వస్తుంది. ఇక్కడ వాసి అన్నక్కడ భాక్కన, రెండు కోటే అర్థం. శ్మశానమనం దుండువాడు అంటే వల్లకాట్లో ఉంటాడండి అని. కనుక శివుడు అంటేనే వల్లకాట్లో ఉంటాడు, అమంగళ స్వరూపుడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ శ్మశానం అనే మాటకు అర్థం తెలుసుకుంటే చాలా విశేషమైన భావం ఇక్కడ కనబడుతున్నది. ఇది ఒక వేదాంత శబ్దం, వేదాంతిక్ టర్మ్ లేదా యోగిక్ టర్మ్. ఏది శ్మశానం అనేటువంటి మాట. మీరు ఎప్పుడైనా సమాధి అనే మాట విన్నారా? యోగ శాస్త్రం కొంచెం ఈ మధ్య పరిచయం ఏంది కనుక సమాధి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో ఆఖరి సమాధి. ముందు యమము నియమము, యమ నియమాలు 2 అనుకుంటాం కానీ అది ఇది కలిపితే 10 ఉన్నాయండి. యమములు కొన్ని, నియమములు కొన్ని. అవి పాటించిన తర్వాత ఆసన ప్రాణాయామాలు. మొదట 2 ఇప్పుడు ఎవడు లేదు. ఆసన ప్రాణాయామం మొదట రెడీ అయిపోతున్నారు యోగా మ్యాట్ పట్టుకుని. కానీ యోగం సంపూర్ణంగా తెలియాలి అంటే మాత్రం యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవి చేసిన తర్వాత ప్రాణాయామం వల్ల రావాల్సింది ప్రత్యాహారం. మనస్సును అంతర్ముఖం చేయడానికి ప్రాణాయామం సహకరిస్తుంది. దాని తర్వాత చేయవలసింది మనస్సును లోపల తిప్పి ధ్యానం. తర్వాత ధ్యానం వల్ల వచ్చేది ధారణ వల్ల ధ్యానం వస్తుంది, ధ్యానం వల్ల సమాధి వస్తుంది. సమాధితో పూర్తయిపోయింది. సమాధి అంటే మరొకటి వాటికి కూడా వాడతారు, మీకు తెలుసో లేదు, గోరీల్ని సమాధులు అంటారు. కానీ మా గురుగారు సమాధులు ఉన్నారంటే గోరి కట్టేశారు అనుకోకూడదు. అక్కడ టర్మ్ ఎక్కడేది వాడారో తెలుసుకోవాలి ఇక్కడ. కానీ వాడి సమాధి చేశారు ఏంటంటే వాడు సమాధి స్థితిలో ఉన్నాడు అనుకోకూడదు. కానీ కొన్ని శబ్దాలు ఏం చేస్తారంటే యోగంలో ఉత్కృష్టంగా వాడిన వాటికి లోకంలో అలా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వాడి సమాధి అయ్యాడు అంటే అర్థం వాడు చచ్చాడంటే బాగోదు కనుక సమాధి చేశారంటే అది సంతోషం. తర్వాత సమాధి అనేది మన సంస్కృతిలో యతులకు ఉంటుంది ప్రధానంగా. యతీశ్వరుడికే సమాధి చేస్తారు. అంటే వాళ్ళ సమాధి స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళకి చేసేదానికి సమాధి అని పేరు పెట్టారు. మరికొన్ని సంప్రదాయాల్లో కూడా పాతి పెట్టడం ఉంది, ఖననం. అది నిజానికి ఖననం చేసిన వాటికి కూడా సమాధి కట్టేశారు అంటాం, కానీ అది ఖననం, అది పాతి పెట్టడం. యతులు చేసిన దానికి సమాధి అనవచ్చు, ఎందుకంటే వాళ్ళు యతులు నిరంతర సమాధి స్థితిలోనే ఉంటారు. సమాధి అంటే సమ్యక్ ఆధీయతే, అంటే సంపూర్ణముగా బ్రహ్మముతో ఐక్యమవడమే సమాధి అంటే. అందుకని సమాధి స్థితి అనగానే సమాధులు గుర్తు రాకూడదు. సంపూర్ణముగా బ్రహ్మముతో ఐక్యమైపోయాడు. అక్కడ ఐక్యమైనవాడు మళ్ళీ వెనక్కి రాడు, అది తెలుసుకోవాల్సింది. మళ్ళీ వెనక్కి రాడు, పండైపోయింది మళ్ళీ పువ్వు అవుతుందా, పువ్వు పండు అవుతుందంటే ఇక్కడ. అలాగే సమాధి స్థితికి చేరిపోయినటువంటి స్థితి ఒకటి ఉంది. ఈ సమాధి ఎలాంటి భాషో శ్మశానం కూడా అలాంటి భాషే. కానీ సమాధి అనగానే మనం యోగపరంగా ఎలా అన్వయించుకున్నామో శ్మశానం అన్న అదే అర్థం చేసుకోవాలి. అయితే వల్లకాటికి శ్మశానం పేరు పెట్టడానికి ఇంకో అర్థం ఉంది. అసలు శ్మశానం అనే మాటకి
అర్థం ఏమిటంటే శయనాద్వా శమనాద్వా శ్మశానం. నిద్రించుట లయించుట ఎక్కడ జరుగుతుందో దానికి సమాధి అని పేరు, లేదా శ్మశానం అని పేరు. కానీ శ్మశానం అంటే నిద్రించుట లయించుట ఎక్కడ జరుగుతుందో అంటే అక్కడ పూర్తి అయిపోయింది. అంటే శవం అక్కడ నిద్రిస్తుందా? లేదు, అది ఇక్కడే నిద్రపోతుంది మొత్తం. దాన్ని తీసుకొని తగలబెడతాం. అక్కడ శరీరం పూర్తిగా లయమైపోతుంది కనుక ఆ చోటుకి మనం వ్యవహారంలో శ్మశానం అన్నాం, కానీ అది యోగపరమైన భాష. ఎందుకంటే ఎవడైనా పోతే పరమపదించాడు అంటాం మనం, అందుకని చచ్చాడు అని రాయరు. స్వర్గస్థులు అయ్యారు అంటారు, నరకానికి పోయాడంటే నాకు ఆ హిస్టరీ తెలుసు అనకూడదు. అక్కడ ఏంటంటే ఆ సమయానికి మర్యాదలు అవన్నీ కూడా స్వర్గస్థులు అయ్యాడు, పరమపదించాడు ఎలాంటిదో. అలాగే చితి అనే మాట వినుంటారు మీరు. చితి అనగానే మనకి శ్మశానంలో మండే చితి అనుకుంటాం. చితి తత్పద లక్ష్యార్థ దగ్గర చితికి అర్థం ఏమిటి? పరచితి. చితి అంటే చిత్ అనే మాట నుంచి వచ్చింది. మరి అక్కడ చితి అని అంటున్నామంటే శుభంకరంగా పలకాలు కనుక చెప్తున్నాం, అంతే కదా. ఆ సమయంలో ఆ శవాన్ని దహనం చేసినప్పుడు ఉరుకుని తగలెట్టడం కాదండి, అది మన సంస్కృతి. మిగిలిన వాళ్ళకి తగలెట్టడమో పారిపెట్టడమో కాదు, దానికి ఒక విషయం ఉంది. ఇప్పుడే అర్థం చేసుకుంటే తప్పేమీ లేదు. ఒక అగ్నిని రగుల్చుతారు మంత్రాలతో, ఆ అగ్ని ఎందుకు శక్తి ఉంటుంది, దానికి ఆ అగ్నికి శరీరాన్ని ఆహుతినిస్తున్నారు. అగ్నిహోత్రుల్లో పదార్థం ఎలా వేయడమో అగ్ని ఎందు శరీరాన్ని ఆహుతి వేయడం, దానివల్ల జీవుడికి సద్గతులు కలగాలని చేస్తారు. అక్కడ జరిగే మంత్రములు అవి పట్టించుకో. ఈ మధ్య కొత్తది మొదలెట్టారు, పోయిన వెంట భగవద్గీత చదవాలి. ఈ కర్మకాండ లేని వాళ్ళకి వాళ్ళ పుస్తకాలు అఘోరిపుగా చదువుతారు, కానీ మనకి చక్కని కర్మకాండ విశేషాలు ఉన్నాయి. వాడి భావం ముందే తెలుసుకోవాలి. ఆ సమయంలో మూడు బాగోదు కనుక అర్థం చేసుకోం, ఈ సమయంలో వినడానికి భయంకరంగా అర్థం చేసుకోం. ఎప్పుడు అర్థం చేసుకుంటాం, తప్పేం లేదు, పెద్ద సైన్స్ అండి అది. అసలు జీవుడికి శరీరానికి ఉన్న అనుబంధం చాలా చెప్పారు. అక్కడ చిత్తి అనే పదం ఆ అర్థంతో వాడారు. అలాగే శ్మశానం అంటే భౌతికంగా అక్కడికి ఆ శరీరం పూర్తిగా కనిపించకుండా పోతుంది కనుక అక్కడికి వాడేం. కానీ శ్మశానం అనే మాటకి శమనము అంటే పూర్తిగా లయించుట. ఈ శమనం అనే శబ్దం మళ్ళీ ఉపనిషత్తు వాడింది, అక్కడికి అన్వయించాలి. ప్రపంచ ఉపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అన్నాడు. చతుర్థం అంటే నాలుగవది. 4 అంటే అర్థం ఏమిటి అంటే 3 తర్వాత 4, అంతే కదండి. ఇదేనా అర్థం? 3 అందరికీ తెలుసుట, 4 కొందరికీ తెలుసు అన్నారు. కొందరు కూడా మనకు కనబడుతున్నారు దగ్గర అంటే మనకు తెలియదు. 3 అందరికీ తెలుసు. 3 అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇది అందరికీ తెలుసు కదా. తెలియని వాడెవడు? 4వది ఒకటి ఉంది, అది 3 అవస్థలకు పైన ఉంటుంది. ఇది అనుభూతికి రాదు ఎవరికి. కానీ భగవంతుడు అంటే 3+1. భగవంతుడు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది 3+1. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కూడా పరమాత్మ ఉంటాడు, కానీ తెలియబడ్డు. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త ప్రపంచం కప్పేస్తుంది, స్వప్నావస్థలో స్వప్న ప్రపంచం కప్పేస్తుంది, సుషుప్తి అవస్థలో ఏమీ తెలియని ఒక అవస్థ కప్పేస్తుంది. కానీ ఇది కప్పేయడం వల్ల పరమాత్మ తెలియబడట్లేదు. ఏ చైతన్యం ఉండడం వల్ల జాగ్రత్తలో ఉన్నాం, ఏ చైతన్యం ఉండడం వల్ల సుషుప్తులో ఉన్నాం, ఏ చైతన్యం ఉండడం వల్ల స్వప్నంలో ఉన్నాం. కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో చైతన్యం ఉందా లేదా? కానీ జాగ్రత్తలో ఉన్నట్టు స్వప్నంలో ఉండదు, స్వప్నంలో ఉంటే సుషుప్తులు ఉండదు. కానీ 3 చైతన్యం ఉందా లేదా? ఈ 3 చైతన్యం జాగ్రత్త, స్వప్నం, సుషుప్త. ఆలోచించండి. మరి శివతత్వం అంటే అలాగే ఉంటుంది. చైతన్యం జాగ్రత్త, స్వప్నమా, సుషుప్త? 3 కాదు, కానీ అది లేకపోతే 3 లేవు. చైతన్యమే లేకపోతే 3 తెలియట్లేదు. కానీ 3 అవస్థల్లో ఉన్నప్పటికీ చైతన్యం 3కి అతీతంగా ఉంది. అతీతమైన శుద్ధ చైతన్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే సమాధి స్థితిలో మాత్రమే తెలుస్తుంది. దాన్ని తురీయం అంటారు. ఇక్కడ తురీయం అంటే 4వది అన్నారు. ఇక్కడ ఆ తురీయ స్థితిలో శుద్ధ చైతన్యం అనుభూతికి వస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ప్రపంచం అనుభవంలో ఉంటుంది తప్ప ఆ చైతన్యం అనుభవం ఉండదు. కానీ యోగులు ఈ జాగ్రత్త అవస్థలోనే సాధన, కానీ స్వప్నంలో ఎవడు సాధన చేయరు. ఏమంటే వాడు జపం చేయలేదంటే పడుకున్నాక చేస్తాను అనకూడదు. అప్పుడు నీ బుద్ధిని అధీనంలో ఉండదు కనుక సాధన ఇప్పుడు జాగ్రత్త అవస్థకు సంబంధించింది. ఆ జాగ్రత్త అవస్థలోని వివేచన చేసుకుని జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఉంటున్న చైతన్యం ఏది ఉందో అది గమనించుకోవాలి. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తులకి సాక్షీభూతంగా ఉండే చైతన్యం ఒకటి ఉన్నది. అది మీరు కుంకుమ పట్టుకుని చేసే లలిత అష్టోత్తరనామాలు కూడా అది. అయితే కుంకుమ పట్టి పూజ చేసి ఇన్ని చేసాం కనుక వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ నామంలో అర్థం ఏమిటో ఆలోచించలేదు కనుక ఇక్కడ గడిచిపోతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తినా చదివేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. సాక్షిభూత్యై నమో నమః చదువుతున్నారు కదా. అంతెందుకు విశ్వరూప జాగరణి స్వపంతి తైజశాప్తిగా సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. అక్కడ ఇదే సైన్స్ అండి. అంటే ఈ నామాలు అర్థం కావట్లేదు, అది చదువుదామంటే అక్కడ కూడా ఇదే ఉందని చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా అలా పట్టుకుంటాడు దొంగ. గురువు ఉన్నాడే అన్ని హరించేసే దొంగవాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా నీకు బతుకు బాగు చేయడానికి పట్టుకుంటాడు. అక్కడ
లలితా శాస్త్రం చదువు అక్కడే ఉంటాడు, విష్ణు శాస్త్రం చదువు అక్కడే ఉంటాడు. పేర్లు మార్చి నేను లాగుతాడు కానీ చివరికి నీకు జ్ఞానం ఇవ్వడమే గురువు గారి పని. అని అక్కడ అదే చెప్పారు వ్యాసదేవుడు, ఇక్కడ అదే చెప్తున్నాడు. కనుక ప్రతి వారికి జాగ్రత్త అవస్థలోనూ భగవంతుడు ఉన్నాడు, స్వప్నావస్థలో ఉన్నాడు, సుషుప్తి అవస్థలో ఉన్నాడు. కానీ 3 అవస్థల్లో అవస్థతో తాదాత్మ్యం చెందుతాను తప్ప చైతన్యంతో తాదాత్మ్యం చెందాం. అవునా కదా? ఎవడి వల్ల ఉన్నాయో చూడం, ఉన్నవన్నీ చూస్తూ ఉంటాం. కానీ సమాధి స్థితి ఏం చేస్తుందంటే ఏకాగ్రంగా మనస్సును దీని నుంచి లాగి ఆ పరమాత్మ యందు పెట్టగా ప్రయత్నం చేయగా 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 మనస్సు సమాధి, సమాధానం, సమాధి సమ్యక్ ఆధీయతే, సంపూర్ణంగా అందులో ఐక్యమైపోతుంది. ఐక్యమైపోతే శుద్ధ చైతన్య అనుభవానికి వస్తుంది. దాన్నే సమాధి స్థితి అంటారు. అది తురీయావస్థ అంటారు. ఆ తురీయావస్థలో ఏ శుద్ధ చైతన్య అనుభవానికి వస్తుందో దాన్ని శివుడు అంటారు. కనుక శివుడు అనే దానికి త్రిగుణములకు అతీతుడు. త్రిగుణములు త్రి అవస్థలు ఇందాక చెప్పింది. అలాగే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. భగవంతుడికి ఏ గుణం ఉంది? 3 గుణాలు లేవు. 3 గుణాలు జీవకోట్టుకున్నాయి, ప్రపంచాలకు ఉన్నాయి, పంచభూతాలకు ఉన్నాయి. అందరూ 3 గుణాలతోనే ఉంటాం, 3 అవస్థలతో ఉంటాం, 3 కాలాల్లో ఉంటాం. భగవంతుడు 3 కాలాలకు అతీతంగా ఉంటాడు. కాల అతీతుడైన, కాలానికి అతీతమైన తత్వం గురించి ఆలోచించడమే కష్టం. అవును కదండి? బియాండ్ ద టైం అదొక సైన్స్, అదొక ఫిలాసఫీ. కాలానికి అతీతమైన ఒక సత్యం గురించి ఆలోచించిన ఒకే ఒక్క సంస్కృతి సనాతన భారతీయ హైందవ సంస్కృతి. అని 3 కాలాలకి, 3 లోకాలకి, 3 గుణాలకి, 3 అవస్థలకి అతీతమైన శుద్ధ చైతన్యం ఉంది. అది అనుభవానికి వచ్చేది అక్కడే. కానీ శివ నువ్వంటే ఎవరు అనే దాని గురించి ప్రపంచ ఉపశమం అంటే 3 ప్రపంచం ఉంది. 3 దాటిపోయిన తర్వాత ఏమీ లేదు. ప్రపంచం లేకపోతే ఏదీ లేదు అనుకోవద్దు. లేని దాని నుంచి ఏది రాదు. కానీ జగత్తు ఉంది అంటే ఉన్న తత్వంలోంచి వచ్చింది, ఉన్న తత్వంలోంచి వచ్చింది, ఉన్న తత్వంలోంచి వచ్చింది. ఆ ఉన్నతమైన ఉన్న తత్వం ఏది ఉందో అతడు పరమాత్మ. దేనికి ఉన్నతుడు? 3టికి ఉన్నతుడు. అందుకే నిస్త్రయగుణ్య శివ ఒకటే మాట. శివుడు అంటే త్రిగుణములకు అతీతుడు, సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. ఆయన అదేవిధంగా జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతుడు. అది అనుభవానికి తెచ్చుకోవడానికే సాధన చేస్తారు యోగులు. దానితో తాదాత్మ్యం చెందడమే బ్రహ్మానుభవం. అది బ్రహ్మానందం. అది పొందే వరకు కూడాను జన్మలు వస్తూనే ఉంటాయి. అందుకే ఈ మానవ జన్మ దొరికాక అది పొందడానికి ప్రయత్నించరా నాయన అని ఉపనిషత్తు మనకు బోధిస్తుంది. ఇక్కడ నిస్త్రయగుణ్యే శివ, త్రిగుణ అతీత స్థితిలో ఉన్నవాడిని శివుడు అనాలి. ఈ మాటనే మహిమ్న స్తుతి అని ఒకటి రచిస్తూ పుష్పదంతాచార్యుల వారు అద్భుతమైన మాట చెప్పారు. మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయాత్తమరుత ప్రహృష్యద్రోమాణ ప్రమదసలిలోత్సంగిత దుషః యదాలోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే దహంత్యర్థస్తత్వం కిమపి యమినః తత్కిల భవ. ఒక్క మాటలో ఎంత గొప్పగా చెప్పాడండి. ముందు మనస్సుని ప్రత్యక్షిత్తే, మనస్సుని వెనక్కి తిప్పి, ముందుకు తిప్పితే ప్రపంచమే పడతాం, వెనక్కి తిప్పితే పరమాత్మ పెడతాం. కానీ అదేమిటో కోట్ల మందికి మనస్సు ముందుకే పడుతుంది కానీ వెనక్కి వెళ్ళచ్చు. అది సహజ లక్షణం, ముందుకే వెళ్ళిపోతుంటే. అంటే ఇంద్రియాలు ఇటు చూపిస్తాడు పెరగెడుతుంటాం. కానీ ఇంద్రియాలను నిగ్రహించి వెనక్కి తిప్పడం, అందుకే నియతః అన్న మాట దగ్గర తెచ్చుకోవాలి. అలా వెనక్కి తిప్పి క్రమక్రమంగా మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయాత్త మరుతః, అది వెళ్ళాలి అంటే ముందు మనస్సు నిగ్రహించడానికి ముందు ప్రాణాయామం మనస్సు నిగ్రహించడానికి సాధన. అంతేగాని పొట్ట తగ్గడానికి ప్రాణాయామం అనుకోవద్దు. ఇక్కడ మనోనిగ్రహం కోసం యోగం యొక్క పరమ ప్రయోజనం చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి. అందుకే శివుడు అంటే యోగదేవుడు. ఈ రహస్యం మన హిందువులకి అంత తెలుసు. కానీ ఒక పాశ్చాత్యుడు శివ ది లార్డ్ ఆఫ్ యోగా అని అద్భుతమైన పుస్తకం రాశాడు. అది మీరు చదివితే ఇది ఇంకా అర్థమవుతుంది. ఒక పాశ్చాత్యుడు అర్థం చేసుకుని అద్భుతంగా రాశాడు గ్రంథం శివ ది లార్డ్ ఆఫ్ యోగా. అందరూ ఈ రహస్యాలన్నీ మనం తెలుసుకోవచ్చు. రాసిన ఆయన పేరు డేవిడ్ ఫురాలే. అత్యద్భుతమైన గ్రంథం అది. మొత్తాన్ని యోగపరంగా చెప్తున్నారు ఇక్కడ. యోగులకు దైవం ఆయన, జ్ఞానులకు దైవం ఆయన. అందుకే ఆయన స్వరూపం కూడా ఎప్పుడు అలాగే గోచరిస్తుంటుంది మనకి. మనః ప్రత్యక్షిత్తే సవిధమవిధాయాత్త మరుతః అంటే ప్రాణాయామం ద్వారా గాలిని నియంత్రించి తద్వారా మనస్సుని పరమాత్మ యందు పెట్టి అప్పుడు పరమాత్మతో కలియగానే వచ్చే ఆనందం ఉన్నదే ప్రహృష్యద్రోమాణ ప్రమద శలిలోత్సంగిత దృశ. ఇందులోని పొయిటిక్ బ్యూటీ నేను చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ నామాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఆ పరమాత్మతో దాదాత్మ్యం చెందినప్పుడు ఒళ్ళొక్కసారి పులకించి కనుల ఆనందాశ్రువులు రాలుతుంటాయి. అలా కనుల ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా వాడు పొందే ఆనందం ఉందే హృదయవ నిమజ్జామృతమయ్యే, ఒక అమృతపు మడుగులో మునిగిపోయినట్టు అయిపోతాడు. మునిగిపోతే మరి పైకి తేలం కదా, అది అమృతపు మడుగు.
అందులో మునిగిపోయినట్టు ఉంటాడు. అలాగ యోగి ఈ ప్రపంచ దృష్టిని మరల్చి దృష్టిని పరమాత్మ యందు పెట్టి అపారమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఏ అమృత స్థితిలో మునిగిపోయి ఉంటాడో ఆ అమృత స్థితి యందు ఉన్నది నువ్వే కదా శివ అన్నాడు పతంజలి. అంటే ఆ సమాధి స్థితిలో అనుభవానికి వచ్చే ఏ శుద్ధ తత్వం ఉందో, కనుక ప్రపంచం అనుభవానికి రావడానికి 3 అవస్థలు ఉన్నాయి, పరమాత్మ అనుభూతి రావడానికి ఒకటే అవస్థ. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, పరమాత్మ ఆ అవస్థలో ఉన్నాడా ఈ అవస్థలో ఉన్నాడా? రెండిట్లోనూ ఉన్నాడు, కానీ 3 అవస్థలు తెలియబడట్లేదు, 4 అవస్థలు తెలియబడుతున్నాడు. కానీ పరమాత్మ అంటే 3+1, 3 ఉన్నవాడు +1. ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే చాలు ఒక ఉపనిషత్తు పుట్టింది. ఆ ఉపనిషత్తు ఒక్కడు చాలన్నారు మన పెద్దలు. ఆ ఉపనిషత్తు పేరు మాండుక్య ఉపనిషత్తు. మాండుక్యమేవ అలం అంటాడు. దీనికి గౌడ భగవత్పాదుల వారిని సుఖయోగేంద్ర శిష్యుడు కారికలు రాశారండి, మాండుక్య కారికలు అంటారు. దానికి ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు, ఆయన శిష్యుడు శంకర భగవత్పాదుల వారు, ఆయన దానికి భాష్యం రాశారు. అందులో మాండుక్యోపనిషత్తులో ఉన్నదంతా 3+1. కానీ నీకున్న 3 ఈశ్వరుడు ఉన్నాడు. ఎంత బాగుందండి. సర్వం అన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ కేవలం ఆయన ఉన్నాడు, ఇక్కడ ప్రపంచంతో ఉన్నాడు. కానీ ప్రపంచంతో శివుడు, ప్రపంచానికి అతీతమైన శివుడు. ఇది పరిశీలించు. ప్రపంచానికి అతీతంలో ఆయన ఒక్కడే కనబడతాడు. ఇక్కడ ప్రపంచంతో కలిసిపోవడం వల్ల మిక్సీ కలితే అయిపోయి ఆయన తెలియట్లేదు. అది ప్రయత్నం చేయాలి. పాలు నీళ్లు కలిపేసినట్లు, హంసలాగా నీళ్ళని విడదీసి పాలు మాత్రమే స్వీకరించినట్లు ప్రపంచానుభూతిని విడిచి పరమాత్మ అనుభూతిని పొందాలి. దేనిలాగా? హంసలాగా. అందుకే అది పొందేవాడిని హంసలు పరమహంసలు అంటారు. వాళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నా ఇందులో ఉన్న శుద్ధతత్వమే వాళ్ళు అనుభవిస్తుంటారు తప్ప వాళ్ళు రాగద్వేషాలకి ఇంకో దానికి లోను కారు. ఎందుకంటే 3 అవస్థలకి వాళ్ళు ఐక్యం కారు. త్రిగుణాలతోనూ త్రిశరీరాలతోనూ వాళ్ళకి తాదాత్మ్యం లేదు. అది పరమహంసలు. వాళ్ళు ఎక్కడుంటారు ఎప్పుడు? తురీయం. తురీయం అంటే 4వది. కానీ 3+1 అది కలిపితే ఆ ఊ మా ఓం, ఇది మొత్తం అంతా దీంట్లో ఉందయ్యా అన్నాడు. కనుక ఆ తురీయావస్థలో కేవలం అనుభవానికి వచ్చేవాడు అక్కడ ఉంటాడు ఆయన. ఆ తురీయావస్థకి పేరే శ్మశానము. శ్మశానము అంటే తురీయ భూమిక అని అర్థం. ఇక్కడ అంటే అక్కడ ఏమైంది? ఈ 3తో ఉన్న ప్రపంచమంతా ఏమైపోయింది కదా. 3తో ఉన్న ప్రపంచమంతా దేనిలో శమనం అయిపోయిందో అది ప్రపంచ ఉపశమం అన్నాడు. ప్రపంచం ఉపశమించిపోయింది, సంపూర్ణంగా శమించిపోయింది. శమనాత్ శ్మశానం. కనుక ప్రపంచం ఉపశమించిపోయినటువంటి ఆ యోగి యొక్క అద్భుతమైన తురీయావస్థని శ్మశానం అంటారు. ఆ అవస్థలో కేవలం ఉన్న పరబ్రహ్మమే శ్మశానవాసి. ఇది శ్మశానవాసి అనే మాటకు అర్థం. అందుకని వాళ్ళ గంటలో తిరుగుతాడు. తిరిగినా ఆయన అనొచ్చేం పర్వాలేదు, అక్కడ కూడా తిరుగుతాడు. ఒక ఆయన అన్నాడు, శివుడు అమంగళుడు కదండి, అందుకే శ్మశానంలోనే ఉంటాడని. శ్మశానం అమంగళం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అది ముందు ప్రశ్న అయ్యా. అక్కడికి వెళ్ళొస్తే స్నానం చేస్తాం, ముట్టుకుంటే స్నానం చేస్తామంటే అది ముట్టుకుంటే అమంగళమైపోతామని కదా మనం చేస్తున్నాం. కానీ శివుడు ఎంత మంగళుడు అంటే అమంగళాన్ని ముట్టుకున్నా తాను అమంగళుడు కాడు, సరికదా. అమంగళానికి మంగళం ఇవ్వగలిగేవాడు శివుడు. కానీ ముట్టుకోవడానికి ఎవడు భయపడతాడంటే దాని ఇంపాక్ట్ తల మీద ఉంటుందేమో అనేవాడు భయపడతాడు. కానీ ముట్టుకోగలిగే దాన్ని కూడా మంగళం చేయగలిగేవాడు ఉన్నాడే, వాడు శివుడు. అందుకే శివుడు అంటేనే శివో నామరూపాభ్యాం అన్న. శివశబ్దానికి అర్థమే మంగళం. అమంగళాన్ని కూడా మంగళం చేస్తాడు. ఎందుకంటే పేషెంట్లు అందరూ పడి ఉంటే డాక్టర్ వెళ్ళాడు, ఏదో యాక్సిడెంట్ అయితే. పేషెంట్ల మధ్య డాక్టర్ తిరుగుతున్నాడు కానీ డాక్టర్ని పేషెంట్ అనకూడదు. కానీ అమంగళాల మధ్య శివుడు ఉన్నాడంటే మంగళం కలిగించడానికి ఉన్నాడని తెలుసుకోవాలి అన్నాడు ఇక్కడ. అందుకే ఆయన ముట్టుకుంటే శవభస్మం విభూతిగా మారి లోకానికి మంగళం కలిగిస్తుంది. ఇక్కడ ఆయన ముట్టుకుంటే చాలు, అది మంగళం కలిగిస్తుంది. కానీ ఏవి అమంగళములో వాటికి మంగళం కలిగించే స్వరూపం. ఎవడైనా సరే మంచివన్నీ ఒంటి మీద వేసుకుంటాడు, చెడ్డం ఎవడు వేసుకోవడానికి ఆయన తోసేస్తాడు. కానీ ఈయన ఏం చేశాడంటే మనం మంగళం అనుకున్నవన్నీ మనకి ఇచ్చేసాడు, అమంగళం మాత్రం తాను వేసుకు కూర్చున్నాడు. అప్పుడు ఇంకెవడు అడగడు, ఆయన చూసి దండం పెడతాడు అంతే. ఆ పుర్రెల దండ ఇస్తావు వేసుకున్న ఒక్క పుర్రెలు ఇస్తావా అని ఎవరైనా అంటాడండి ఇక్కడ. ఎవడు అడగడు ఆయన. కనుక ఆయన నీకు అక్కర్లేనివన్నీ వేసుకున్నాడు. అప్పుడు ఆయన చూసి దండం పెట్టడమే తప్ప మరొకటి మనం చేయలేం. నేను అన్నీ మనకి ఇచ్చాడు, ఆయన కోసం అక్కడ ఉంచుకోలేదు. మనం వదిలేసినవన్నీ ఆయన వేసుకున్నట్ట. అందుకే సిస్టర్ నివేదిత అని ఒక ఆవిడ ఉంది. కొంతమందికి తెలుసా ఈవిడెవరో? మన దేశ చరిత్ర గురించి కొంచెం తెలుసుకోండి. మార్గరెట్ నోబెల్ ఆవిడ పేరు. వివేకానంద ప్రవచనాలకు ప్రభావితురాలే విదేశం నుంచి వచ్చి భారతదేశానికి తనని తాను నివేదించుకుని నివేదిత అయింది. ఆవిడ ఒక అత్యద్భుతమైన మాట రాస్తుంది. శివతత్వంపై, కాళీతత్వంపై ఆవిడ రచించిన గ్రంథాలు చదవాలండి. అలా ఒక్కొక్కరు ఒక తాత్వికమైన ఫిలసాఫికల్ ప్లేన్లోంచి వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఇంకా అట్టడుగు నుండిపోయి శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, వాడు తక్కువ, వీడు తక్కువ లేనిపోని కబుర్లు అడుగుడు పతనం అయిపోతున్నాం.
ఎలా చూడాలి ఒక్కొక్క దాన్ని. గొప్ప మాట అంటుంది శివుడు, ఈ నెవర్ రెఫ్యూజెస్ ఎనీవన్ అన్నది. ఎవరిని కాదనంట, అందరినీ మీద వేసుకుంటాడు. కానీ అక్కర్లేనివన్నీ పెట్టుకున్నాడు. అందుకే శంకర భగవత్పాలు వారు ఆయనతో ఒక మాట అంటాడు, స్వామి నిన్ను ఏదైనా అడగమంటావు, నువ్వు ఎవరినైనా అడిగేటప్పుడు వాడి దగ్గర ఏముందో కొంచెం అబ్జర్వ్ చేసి అడగాలి, అంతే కదా. నీ దగ్గర ఏముందయ్యా ఇవ్వడానికి? అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తి మేవదేహి. 2 ఏళ్ల క్రితం శివానంద సభలో చెప్పుకున్నాను కదా, నువ్వు తినేది విషం, కొంచెం నీ భోజనం పెడతావని అడగను. పని కలాపం, పోనీ ఆభరణం ఒకటి ఇస్తావా, అన్ని వేసుకున్నావు కదంటే వాడి సత్పాలయ్యే, అది ఎవడో అడుగు. పోనీ వెహికల్ అడుగుదామంటే కొమ్ము విసిరితే మేము తట్టుకోలేము. అంటే వాహనం మోక్ష వసనం చర్మచ నిర్ణయం చెప్పుకున్నాం, అది మనం కట్టుకోవడానికి వెనకాడతాం. మమ దాస్యసి కిం, నాకేమి ఇస్తావయ్యా, కిమస్తి శంభో, నీ దగ్గర ఏముందయ్యా, తవ పాదాంబుజ భక్తి మేవదే, నీ పాదాలపై భక్తి నీవయ్యా అన్నారు. ఎంత లోతైన భావం చెప్పారండి ఇక్కడ. కనుక ఆ మహానుభావుడు అక్కడ కూడా తిరుగుతున్నాడు, వాటికి మంగళం కలిగిస్తున్నాడు. అదే శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు ఆ శివానుగ్రహం వల్ల మంగళంలో మళ్ళీ ఊళ్ళోకి రాగలరు. కానీ శివుడు శ్మశానంలో మాత్రమే ఉంటాడు కాదు, అన్ని చోట్ల ఉంటాడు, శ్మశానంలో కూడా ఉంటాడు. ఎందుకంటే సర్వవ్యాపకుడు అయిన వాడు ఇక్కడ ఉంటారు కానీ అక్కడ ఉండను అంటే వాడు సర్వవ్యాపకుడు అవుతాడా? కనుక ఆయనంత అందమైన మంగళకరమైన వేషధారి ఉండడు, ఆయనంత అమంగళ వేషధారి ఉంటాడు, రెండు ఆయనే. ఎందుకంటే అమంగళమైన ఉపాధుల్లోనూ ఆయనే ఉంటాడు, మంగళకరమైన ఉపాధుల్లో ఆయన ఉంటాడు. కనుక జ్ఞానికి ఇది మంగళం, అది అమంగళం ఉండదు. ఎవరికి? జ్ఞానికి. ఆయన్ని ఉపాసించిన జ్ఞానికే మంగళ అమంగళమైన ద్వంద్వము లేనప్పుడు ఆయన ఎలా ఉంటాడండి? మంగళ అమంగళమైన ద్వంద్వములకు అతీతంగా ప్రకాశిస్తాడు. కనుక ద్వంద్వాతీత స్థితిని తురీయం అంటారు, ఆ స్థితిని శ్మశానం అంటారు. కనుక శ్మశాన భాసి అంటే ఇప్పుడు అర్థమైంది కదా. తురీయ భూమికి యందు అనుభవానికి వచ్చే కేవల శుద్ధ బ్రహ్మము, ఇది అర్థం. అయితే ఇది ఏదో అన్వయించి చెప్పడం కాదు, యోగశాస్త్ర ప్రకారంగా శ్మశానం అనే మాట దేనికి అనాలో చెప్పారు. అఠయోగ ప్రదీపిక అనే గ్రంథంలో శ్మశాన పదం ఎక్కడ వాడాలో చెప్పారు. ఎందుకంటే ఇవి శాస్త్రీయమైన టెర్మినాలజీ, దీనికి అర్థం శాస్త్రార్థం తీసుకోవాలి, మన చమత్కారాలు కావు. అయితే శాస్త్రాన్ని చమత్కారంగా చెప్పుకోవచ్చు కానీ శాస్త్ర విరుద్ధమైన చమత్కారాలు చేయకూడదు. అందుకే ఏది చెప్పినా శాస్త్ర ప్రమాణం చెప్పాలి. అలా మనం చూసుకుంటే దేన్ని శ్మశానం అంటారు చెప్తున్నారు. సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపథ, శ్మశానం, శాంభవి, మధ్యమార్గ ఇది ఏకవాచకా. వీటన్నిటికీ ఒకటే అర్థం అని చెప్పారు. ఏమిటో చూడండి. సుషుమ్న, రెండవది శూన్య పదవి, మూడవది బ్రహ్మరంధ్రం, నాలుగవది మహాపథ, మెయిన్ రోడ్డు. అంటే మనం మెయిన్ రోడ్ లేని శ్మశానాన్ని కాదు ఇక్కడ. ఇంకా మహాపథ అంటే ఏంటో చెప్పుకుందాం. శ్మశానం, శాంభవి, మధ్య మార్గం, వీటన్నిటికీ కలిపి ఒకటే అర్థం, ఏకవాచకా. ఇవన్నీ ఒకటే అర్థాన్ని తెలియజేస్తుంటారు. ఒక్కొక్కటి చూద్దాం. సుషుమ్న కొంచెం వినుంటారు యోగశాస్త్రం ప్రకారంగా. సుషుమ్నా నాడి, సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందంటే మన శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటాయి. అదంతా యోగశాస్త్రం చెప్తున్నాం. ఈ 72,000 నాడుల్లో మన ముఖ్యం 101. ఆ 101లో ముఖ్యం 3: ఈడ, పింగళ, సుషుమ్న. ఈ సుషుమ్న ప్రధానమైన చైతన్య మార్గం, చిద్రసం అక్కడ ప్రవహిస్తుంది. బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి శుద్ధమైన పరమాత్మ యొక్క శక్తి, దాన్ని చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి సుషుమ్నలో సంచరిస్తూ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే తామర తూడులోని దారం అంత ఉంటుంది. తామర తూడులోని దారం. ఇదే మీ లలితా శాస్త్రంలో బిసతంతు తనీయసి అని ఇక్కడ. అది ఆ సుషుమ్నలో ఉన్నటువంటిది చిచ్చక్తి. అది ఎలా ఉంటుందంటే కేవలం చిద్రూపమైన రసం. అది ఆ రసం వల్లే శరీరం రసవంతంగా ఉంటుంది, లేకపోతే నీరసమే. అదే ప్రధానం. అందుకే చిదేక రస రూపిణి, చిదేక రస రూపిణి అని అక్కడ చదువుతున్నాం. అదేవిధంగా బిసతంతు తనీయసి అని చెప్పుకున్నాం ఇక్కడ. ఆ బిసతంతువులో ఉన్నటువంటి శక్తి అంత గొప్పగా ఉంటుంది తెలుసా. వివస్వదయిత భాస్వత్ ప్రకాశం అన్నాడు ఇక్కడ. అంటే కొన్ని వేల సూర్య చంద్రుల కాంతులు, అగ్నికాంతులు కలిసి ఒక మెరుపు తీగలా ఉంటుంది. అదే తటిల్లతా సమురుచి, తటిల్లేఖా తన్వీం. ఇదంతా తెలుసుకోవాల్సిన అర్థం ఉంటుంది. అయితే శివుడు చెప్తూ అమ్మవారి గురించి చెప్తున్నారంటే అదే ఆడదా చిచ్చక్తి. శివుడు శక్తి అనేది ఒకటే, అది ముందు తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఆయన అన్నాడు లలితా సహస్రనామాన్ని పుల్లింగాలు పెట్టేస్తే అది శివశాస్త్రం అన్నాడు. భేదం లేదండి, రెండు ఒకటే తత్వం. అందుకే ఇక్కడ సుషుమ్నా నాడి, దాన్ని సుషుమ్న అంటారు. అత్యంత ముఖ్యమైనది, ఇది ప్రధాన నాడి. యోగి ఏం చేస్తారంటే దృష్టిని దాని యందు పెట్టి సర్వనాడుల్ని కేంద్రీకృతం చేసి
మూలాధారం నుంచి క్రమంగా జాగృతం చేసినప్పుడు ఇడా పింగళల ద్వారా ప్రాణాయామ ప్రక్రియలు చేస్తూ, ఇడా పింగళ అంటే ఇటు అటు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఉండేది ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న. ఇది ప్రధానం, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నిటికీ మనకు వస్తుంది. ఎందుకంటే ఒక దేవత గురించి చెప్పినప్పుడు యోగశాస్త్రం, తత్వశాస్త్రం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం 5 కనెక్ట్ అవుతాయి, 5 ఉంటాయి. కనుక 5 చెప్తున్నప్పుడు ఏదో కన్ఫ్యూజన్ కూడా రావచ్చు, కానీ ఇన్ని కలిసి ఉంటుంది మన దేవతా ఉపాసనలో, యోగ మార్గంలో కానీ వీటన్నిటిలో కూడా. కానీ యోగ మార్గంలో మనం చేసేటప్పుడు సుషుమ్న పథం ఏదైతుందో అది ఈ నాడులన్నిటికీ ముఖ్యం. కానీ యోగి దృష్టి దాని యందు పెట్టి ఆ సుషుమ్నా నాడి ద్వారానే అది మూలాధారాత్ ఆ బ్రహ్మవిలం విలసంతి, మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి సుషుమ్నా నాడి. దానిలో ప్రధానమైన పాయింట్సే మనం 6 చక్రాలని చెప్పుకుంటాం, 5 సహస్రారం అని చెప్తాం. ఇందులో యోగి ప్రయాణం చేస్తాడు. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఇతర నాడులు, ఇతర ప్రపంచం ఇవన్నీ విస్మరించి ధ్యాన స్థితిలో వెళ్ళిపోయాడే లేదా, దానితో తాదాత్మ్యం చెందాడంటే యోగంలో అన్నీ వెళ్ళిపోయాయి లోపలికి, ప్రపంచ ఉపశమనం అయిపోయింది. కనుక సుషుమ్నా మార్గాన్నే శ్మశానం అంటారు. యోగి అక్కడికి వెళ్ళగానే ప్రాపంచిక విషయాలంటే అతీతులైపోతాడు కనుక సుషుమ్న. అక్కడికి ప్రపంచ విషయాలు లేవు కనుక దాని శూన్య పదవి అని పేరు, శూన్యస్థానం. శూన్యం అంటే ఏమీ లేదు కాదు, ఏమీ లేదంటే మరి శూన్యవాదం బౌద్ధం అయిపోతుంది. అందుకే అన్నీ ఏమీ లేనివేనండి అని ప్రతిపాదించేది సిద్ధాంతం, శూన్య సిద్ధాంతం అంటారు. శంకరులు అన్నారు ఏమీ లేవని చెప్పేది ఒకటి ఉంది కదా, అది ఉందయ్యా చైతన్యం చెప్పాడు మహానుభావుడు. అది అస్తిత్వవాదం కిందకు వస్తుంది. ఇది చాలా శాస్త్ర చర్చలండి. అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వీలైతే ఖాళీ ఉన్నప్పుడు వీడు గొప్ప వాడు గొప్ప అని కొట్టుకుంటాం, కానీ ఆలోచిస్తే ఇన్ని రహస్యాలు ఉన్నాయి చూడండి. దేన్ని శ్మశానం అంటారనే దానికి యోగశాస్త్రం ఇస్తుంది. దాని శూన్య పదవి అంటే ప్రాపంచిక వికారములు లేనిది అని అర్థం. ఏది లేకపోతే ఎందుకండి, అది ఎప్పుడు ఉన్నది, చిద్రూపంగా ఉంటుంది కనుక అది ఉంది. దాన్ని ఆధారం చేసుకుని అన్నీ ఉన్నాయి. అన్నీ దాటితే కానీ అది తెలియదు. నేను 3 తెలుగు మాటలే చెప్పాను. అది ఉంది చిద్రూపంగా, దాన్ని ఆధారం చేసుకుని అన్నీ ఉన్నాయి. అన్నీ దాటితే కానీ అది అర్థం కాదు. ఇక్కడ ఆ అర్థమైనప్పుడు అన్నీ పోయేలేవా, అది దానిపై శూన్య పదవి అంటారు. శ్మశానం అది సుషుమ్న శూన్య పదవి. అది ఎక్కడికి లీడ్ చేసిన బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రంలోకి జీవుడు వెళ్ళగానే ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే మరి శంకరులే వర్ణిస్తారు. ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసా, సౌందర్యలహరిలో మనం చదువుతుంటాం. అక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే సుషుమ్న దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి చెప్పారా లేదా. అక్కడికి ఎలా ఉంటుందంటే సర్వావస్థ వివర్జిత, సర్వ అవస్థ వివర్జిత, తురియ స్థితిలో ఏ అవస్థ లేదు. అందుకని అదొక అవస్థ అండి అనకూడదు. అవస్థలన్నీ 3 అవస్థలు ఎన్నంటే ఎన్నని చెప్పేదండి, నాకు తీరిక లేదు మీకు ఓపిక లేదు అన్నట్టు. కానీ అవస్థలు ఎన్ని ఉంటాయి, కానీ అవస్థలు 3 జాగ్రత్త స్వప్న సుషుప్తులు. దాన్ని సమాధి అవస్థ అనకూడదట. అది సర్వ అవస్థ వివర్జిత, ఏ అవస్థ లేదు కనుక అది శూన్య పదవి. అది అనుభూతి లీడ్స్ టు బ్రహ్మరంధ్రం. అది మెయిన్ జంక్షన్, అదే ఆ మెయిన్ జంక్షన్. దాన్ని శృంగాటకం అని కూడా అంటారు. అక్కడ ప్రధానం అక్కడ ఉంటుంది కనుక దాన్ని బ్రహ్మరంధ్రం మహాపథ, అది మెయిన్ రోడ్ అండి. అంటే సుషుమ్నా మార్గమే మహాపథము అని చెప్పబడుతుంది. ఇది తెలిస్తే పతీనాం పతైన మహానామం కూడా ఒకసారి స్మరించుకోవచ్చు రుద్రంలో. దాని నుంచి వచ్చే సమస్త ప్రాణశక్తి నాడుల్లోంచి వస్తుంది. ఇవి పథములు. ఈ పథములంటికి మూలం మహాపథం. ఇక్కడ ఈ పథములంట్లో సంచరించే ప్రాణపతే పతీనాం పతయే అని చెప్పబోతున్నాడు. ఈ భావంతో ఒక్కసారి చూస్తే ధ్యానస్థితిలోకి వెళుతున్నాం. అంటే మహాపథ అంటే సుషుమ్నా మార్గము. దాని శాంభవి, దాని పేరు శాంభవి. శాంభవి అంటే శంభుపత్తి శాంభవి అంటాం. అందుకని శాంభవి అంటే శంభు స్వరూపం అని కూడా అర్థం. ఇక్కడ అది శాంభవి అంటే ఆ స్థితిలో ఎవడుంటాడో వాడిని శాంభవి స్థితిలో ఉన్నాడన్నారు. శాంభవి ముద్ర అని యోగ ముద్ర ఒకటి ఉందండి. ఆ శాంభవి ముద్ర ఎలా ఉంటుందంటే దానికి శాస్త్రం చెప్తుంది. వాడు ప్రపంచాన్ని చూస్తుంటట, ప్రపంచాన్ని చూడట. అది శాంభవి. అది ఎలాంటిది అంటే ఇక్కడ ఎవరు పిలిచారని పక్క కూర్చున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు, మన ఇంట్రెస్ట్ అంతా వేరే దాని ఉంది. పోనీ ఫోన్ చూసుకుందామంటే ఇక్కడ పడనివ్వరు. అందుకే ఇక్కడే ఉంటాడు, కానీ ఇక్కడ ఒక్కడు కూడా చెవిలోకి ఎక్కకుండా తాను ఏవో ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అంటే చుట్టూ ఉన్న మనకు పట్టని స్థితి ఒకటి మనం చేస్తూ ఉంటాం. మనం కూడా యోగులమే. అంటే మనసు దేని మీద ఉందో దానిలో ఉంటా, కానీ చుట్టూ ఏమీ పట్టదు. అవునా లేదా? యోగి ఎలా ఉంటాడంటే చుట్టూ జగత్తును చూస్తాడు, కానీ జగత్తుని ఈశ్వర స్వరూపంగా చూస్తాడు. మరొకటి దానికి అక్కడ నిన్ననే సర్వాంగ అంతా పరమేశ్వరుడు అంటే అంతా పరమేశ్వరుడుగానే చూస్తాడు. మరొక దానిగా చూడండి ఇక్కడ. అప్పుడు ఏమైంది? ఆ ముద్ర అంటే జాగ్రత్తలో ఉన్నప్పటికీ జాగ్రత్త ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా
పరమాత్మతోనే తాదాత్మ్యం చెంది ఉన్న స్థితి పేరు శాంభవి అంటారు ఇక్కడ. అది శాంభవి. యోగంలో శాంభవి ముద్ర చాలా విశేషం. ఇప్పుడు ఆ శాంభవి అని అమ్మవారికి ఎందుకు వచ్చిందో కూడా అర్థమైపోయింది కదా. ఆ శుద్ధ బ్రహ్మానుభవమే శాంభవి. ఆ స్థితిలో ఉంటుంది. ఆ స్థితికి మరొక పేరు మధ్య మార్గము. ఎన్ని పేర్లు? మధ్య మార్గం అంటే సెంటర్, ఇడా పింగళ నాడు మధ్యలో ఉంది కనుక దాని మధ్య మార్గం అని పేరు. దానికి శ్మశానం అని మరొక పేరు. ఇప్పుడు శ్మశానం అంటే ఇప్పుడు తెలిసింది కదా. మళ్ళీ ఆ పేర్లు చూడండి ఎన్ని వచ్చాయో. సుషుమ్న, శూన్య పదవి, బ్రహ్మరంధ్రం, మహాపద, శ్మశానం, శాంభవి, మధ్య మార్గం, 7. ఇవన్నీ ఏకవాచక. ఇవన్నీ ఒకదాన్నే చెప్తున్నా అన్నాడు. అంటే సారాంశం ఏం తెలిసిందంటే శుద్ధమైన పరబ్రహ్మమును తెలియజేస్తుంది ఇది. ఆ శుద్ధమైన బ్రహ్మానుభవ స్థితిలో ఏముంటుందండి? బ్రహ్మమే ఉంటుంది. బ్రహ్మానుభవ స్థితిలో బ్రహ్మమే ఉంటుంది కనుక ఆ బ్రహ్మానుభవ స్థితి అయిన తురీయ స్థితిలో, కేవల బ్రహ్మానుభవ స్థితిలో ఉన్న బ్రహ్మము శ్మశానవాసి. ఆ మాట అంత లోతైనది. ఇంకెంత జాగ్రత్తగా వాడాలో పదం చూడండి. దానికి ఒక పుష్పదంతులు వారి శ్లోకం తీసుకున్నాం, యోగశాస్త్ర సహాయం తీసుకున్నాం, వేదాంత శాస్త్ర సహాయం తీసుకున్నాం. ఇన్నిటితో శ్మశానవాసి ఆయనే భగవాన్. ఆ తురీయ స్థితిలో ఉన్న భగవంతుడు ఈ జగత్తు నిర్వహించేటప్పుడు తన సమస్త శక్తులతో చేస్తున్నాడు. ఆ సర్వశక్తుల్ని కలిపి భగ అంటారు. సర్వశక్తిమంతుడు కనుక భగవాన్. భగవాన్ శబ్దానికి జ్ఞానవాన్, శక్తిమాన్ అని 2 అర్థములు ఉన్నాయి. ఏ శక్తిని భగవనాలి అంటే 6 శక్తుల్ని భగవనాలి. ఐశ్వర్యం, జ్ఞానం, కీర్తి, సంపద, వైరాగ్యం, ధర్మం. ఈ 6. దీన్ని ఐశ్వర్యస్య సమగ్రస్య, ధర్మస్య యశస్శ్రియ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిన. ఇది మన విష్ణు శాస్త్రం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. భగవాన్ నామ అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే భగవాన్ అంటే ఇద్దరు భగవంతులు లేరు, భగవంతుడు ఒక్కడే. ఆయనే హరి, ఆయన హరు. ఇది తెలుసుకోండి, ఇక బాధే లేదండి. ఇక్కడ భగవాన్ ఎవరినాలంటే సమగ్రమైన ఐశ్వర్యం ఎవడుకుందో వాడికి. సమగ్రం అంటే కంప్లీట్. ఇందులో చెప్పిన 6 గుణాలు కంప్లీట్గా ఉండాలి. సమగ్ర శబ్దం 6 ఉంటాయి. అంటే మనకు కూడా ఐశ్వర్యం ఉంటుంది కానీ సమగ్రం కాదు. సమగ్రం అంటే సర్వకాల సర్వావస్థల్లో సంపూర్ణంగా ఉండడం కనుక సమగ్ర శబ్దం అన్నిటికీ తగిలించాలి. వాటి నుంచి స్పార్కులాగా మనకు వస్తూ ఉంటాయి. ఆయన నుంచి ఆ స్పార్కులాగా వచ్చినవి మన నుంచి ఆహోహో అనుకుంటాం. ఇవి స్పార్క్స్ ఉంది. అది ఆయన దగ్గర పూర్ణంగా ఉంది. ఈ స్పార్క్స్ విభూతులు అంటే కిరణాలు. ఆయన కిరణం అంటే ఆధారమైన సూర్యుడే. అది అందుకే ఇవన్నీ సమగ్రంగా ఆయన ముందు ఉంటాయి. మొదటిది ఏమిటి? ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద అని అర్థం కాదండి. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అంటే అధికారము. సృష్టిలో ప్రతి దాని మీద అధికారం ఎవడుకుందో వాడు ఈశ్వరుడు. ఇప్పుడు ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలిసింది కదా. ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే శాసక శక్తి, అధికారం. ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది కానీ మీరు ఆయన ఐశ్వర్యవంతుడు అనకూడదు. ఒక్కడ ఆయన కాదు కానీ ఇది ప్రతిదీ ఆయనదే. సృష్టిలో సర్వైశ్వర్యములు ఆయన ఇచ్చినవే. ఇది తెలుసుకో. సర్వైశ్వర్యములు ఆయన ఇచ్చాడు. ఐశ్వర్యం అంటే మళ్ళీ డబ్బును ఆలోచనతో కాదు. సూర్యుడిలో కాంతి ఐశ్వర్యం, నీటిలో దాహం పోగొట్టే శక్తి ఐశ్వర్యం. ప్రతిదానికి ఒక ఈశ్వర శక్తి. అది మనం తయారు చెయ్యనిది ఈశ్వర శక్తి. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకొని చూసుకోవచ్చు. సూర్యుడిలో కాంతి ఎవరు తయారు చేశారు? మనమా? కొంచెం రీసెర్చ్ చేసి చెప్తారా? కంటికి చూపు ఎవరిచ్చారు? ఇవి చూస్తూ ఉంటే ఇవి ఐశ్వర్యాలండి. ఈ ఐశ్వర్యాలన్నీ కిరణాలే. ఇవి ఆయన దగ్గర సమగ్రంగా ఉన్నాయి కానీ సృష్టి అంతా నిండినవి ఐశ్వర్యములు. ఈ ఐశ్వర్యులు ఎవడవో వాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక సమగ్రమైనటువంటి సంపదలు, శాసక శక్తులు కలిగిన వాడు కనుక సర్వశాసకుడు ఈశ్వర శబ్దానికి అర్థం. కనుక ప్రతిదాని మీద అధికారం ఎవడుకుందో వాడిని ఐశ్వర్యవంతుడు అంటాం. ఇది మొదటిది. రెండవది ధర్మము. ధర్మం అంటే విశ్వ నియమాలు. అతో ధర్మాన్ని ధారయన్ అని వేదం చెప్తుంది. విశ్వ నియమాలు. సూర్యుడు తూర్పును ఉదయించును, అగ్ని మండును, నీరు ప్రవహించును, గాలి వీచును, కళ్ళు చూచును, కాళ్ళు నడుచును. ఈ నియమాలు ఎవరు ఏర్పరిచారు? కొంచెం ఆలోచిస్తారా? వీటి విశ్వ నియమాలు అంటారు. యూనివర్సల్ లాస్. అవి నియమించిన వాడెవడో వాడు. కనుక ధర్మం అంటే ఇది అర్థం. ధర్మస్య యశస్సు. యశస్సు అంటే కీర్తి. ఆయనకు మించిన కీర్తి ఎవడుకుందండి? ఇవన్నీ చేసిన వాడెవడో ఆయనే యుగాల నుంచి దండం పెడుతూనే ఉన్నాం కనుక కీర్తిమంతుడు. శ్రీ అంటే శోభ, సంపద. ఆ సంపద అర్థాలు ఇక్కడ తీసుకోవాలి. శోభ కలిగిన వాడు. సృష్టిలో ప్రధానికి శోభ ఉందంటే ఆయన వల్ల వచ్చింది కనుక శ్రీ. ఇన్ని చేస్తాడు కానీ ఇన్ని తన కోసం ఏమీ చేయడు. పైగా ఏది ఎలా చేయాలో ఆయనకు తెలుసు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. ఏది ఎలాగైనా చేస్తాడు అది ఆయనకి తెలుసు, నీకు తెలియదు. కనుక జ్ఞానం. ఇన్ని చేస్తాడు కానీ వేటిగా అంటుకోడు ఆయన. అది వైరాగ్యం. ఈ 6 గుణాలు కలిగిన వాడిని భగవాన్ అన్నారు ఇక్కడ. కనుక భగవాన్ అంటే 6 గుణములు కలిగిన వాడు. ఖచర, గోచర ఈ 2 శబ్దములు చాలా విశేషం. ప్రతిదానికి మనం
అనేక అర్థాలు చెప్పుకుంటున్నాం. అనేక అర్థాల వల్ల కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఒకటి భగవంతుడు మహిమ తెలుసుకుంటూ పూజించడానికి ఒక అర్థము, ఇంకొక అర్థం మనలో పరమాత్మను చూడడానికి ప్రయత్నం. అది కావాలి కదా. ఖచర గోచర. ఖచర అంటే కమ్ అంటే ఆకాశం, ఖచర అంటే ఆకాశమునందు సంచరించువాడు. అంటే సృష్టిలో ఉన్నదంతా ఆకాశమే. ఆ మాటకు వస్తే భూమి పైన ఆకాశం లేదు, భూమి ఆకాశంలో ఉంది, భూమి చుట్టూ ఆకాశం ఉంది, భూమి లాంటివి ఎన్నో ఆకాశం ఉన్నాయి. ఆకాశం అంటే అన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశ శబ్దానికి అదే అర్థం. అసలు ఆకాశం గురించి మన సంస్కృతి చెప్పినంత అందమైన పదాలు ఇంకెక్కడ లేవు. నేను ఇతర భాషల్ని అనడం కాదు, కానీ సంస్కృతం దైవ భాష కనుక ఆకాశం అనే మాటకి ఆసమంతాకాశం, సంపూర్ణమైన శక్తికి ఆకాశం అంటే. ఈశ్వరుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు ముందు ఆకాశం వచ్చిందని మనమే చదువుతాం. ఆత్మనః ఆకాశ సంభూత అంటే ఆయనకు చిచ్చక్తి స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన చిచ్చక్తే ఆకాశం. ఆ చిచ్చక్తి వల్ల ఈ ఆకాశంలో అన్నీ ఉత్పన్నమవుతున్నాయి. గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి? ఆకాశమే. ఇన్నిటిని పెట్టుకుందండి ఆకాశం. ఆకాశమునందు వ్యాపించిపోయి ఉన్నవాడే ఈశ్వరుడు. అలా మొత్తం వ్యాపించిపోయి ఆకాశమునందు ఉంటూ ఎవడున్నాడో వాడు ఖచరః. ఆకాశమునందంతటా వ్యాపించిన వాడు, చిచ్చక్తి స్వరూపుడు, ఆయన వ్యాపించారు కదా. గోచరః. గోచరం అనే మాట కొంతమంది తెలుగు అలవాటు ఉన్న వాళ్ళు గోచరించాడు అని మాట్లాడుతుంటారు. గోచరించాడంటే కంటికి కనబడ్డాడు అని అర్థంలో వ్యవహరిస్తూ ఉంటాం. కానీ గోచర శబ్దం ఎంత గొప్పదండి. కానీ గోచరించాడు అంటే నీకు కనబడుతున్నదంతా ఆయన ఆకాశం అంతటా ఉంటూ నీకు గోచరిస్తున్నాడు. కానీ శివుడు ఎక్కడున్నాడు అంటే కొత్తగా చూడక్కర్లే, కనబడుతున్నదంతా ఆయనే చెప్పారు. అంతేకాదు గోచరః ఖచరః రెండుకి మరొక అర్థం ఉంది. ఆకాశంలో దాన్ని చరిస్తున్నాడు. ఆయన చిచ్చక్తిగా ఆకాశంలో తిరగకపోతే ఏముంటాయి? అలాంటి ఆయన గోచరః. గోవులు అంటే కిరణములు అని అర్థం. కాంతి కిరణములు గోవులు అని పేరు. కానీ ఆకాశం అంతా వ్యాపించిపోయి ఆకాశం నుంచి కిందకు బాంబాలు, కిందకు వస్తున్నటువంటి కిరణముల్లో ఆయన ఉన్నాడు. కానీ ఖచరః గోచరః. ఆకాశమునందుంటూ ఆకాశము నుంచి గ్రహ నక్షత్రాదుల నుంచి వస్తున్న అనేక శక్తి తరంగాలలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ఎంత విశ్వాన్ని ఎలా దర్శించారో ఋషులు పరిశీలించారు. ఖచరః గోచరః. గో అనే శబ్దానికి వేదంలో చాలా అర్థాలు ఉన్నాయి. గోపథ బ్రాహ్మణం అని ఒకటి ఉంది, వేదంలో ఒక భాగమే ఉంది. గోపథ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము. ఇక్కడ గోవులు అన్నప్పుడు కిరణములు అని అర్థం చెప్పారు. ఇక్కడ అలా గోవులు అంటే వేదవాక్కులను కూడా అర్థం ఉంది. ఎన్ని అర్థములు ఉన్నాయి. గోచరః ఖచరః. అయితే వాక్ ఎక్కడి నుంచి పుడుతుంది? ఇప్పుడు ఆవరంగా అవుతాం. శబ్దం ఆకాశమును, ఆకాశం నుంచి శబ్దం ఉత్పన్నం అవుతుంది, లేదా శబ్దం నుంచి ఆకాశం ఉత్పన్నమై శబ్దం తెలుసుకోవడానికి పనికొస్తుంది. కానీ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. అదే అనంతాకాశమున్న దివ్య శబ్దములు వేదాది ధ్వనులుగా వచ్చాయి. రాకముందు ఎక్కడున్నాయి? ఆకాశం ఉన్నాయి. తర్వాత మంత్ర రూపంలో గోచరించాయి. కానీ ఖచరః అంటే ఆకాశమునందు ఉన్నటువంటి దివ్య నాదము గోచరః మంత్రవాక్కుల రూపంతో వచ్చింది. ఇది ఖచర గోచర మనకు అర్థం. ఇప్పుడు ఎన్ని అర్థాలు వస్తున్నాయి? మొదటి పట్టుకుని రెండో దానికి వద్దాం, మొదటి వదిలేసి రెండో దానికి. ఇంకొక అర్థం చెప్తున్నాడు. గోవులు అంటే ఇంద్రియాలు అర్థం. ఇప్పుడు ఆవుల మందల్లాగే ఇంద్రియాలు ఉన్నాయి, అవునా లేదా? దాని తోలుతూ లోపల ఉన్నాడు. విష్ణు శాస్త్రం చెప్పిన కూడా అదే చెప్పాం. కానీ గోవులు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాల్లోకి శక్తి వస్తేనే ఇంద్రియాలు కదులుతున్నాయి. కానీ ముందు ఎక్కడుంది అంటే ఖచరః. హృదయం అనే ఖంలో, ఖమ్ అంటే ఆకాశం, హృదయం అనే ఆకాశంలో ఉన్న చిద్రూపమైన ఈశ్వరుడు గోచరః ఇంద్రియాల్లో కూడా ప్రసరిస్తూ ఉంటే ఇంద్రియాలు కదులుతున్నాయి. కానీ ఆకాశమునందు వ్యాపించిన ఉండవాడు, ఇంద్రియముల యందు వ్యాపించినవాడు, రెండు కలిపితే ఖచర గోచర. దీన్ని బట్టి ఈశ్వరుడు మన శరీరంలోనే కనబడుతూ ఉంటాడు ఇక్కడ. అని మహాన్యాసం చేసేటప్పుడు ఇవన్నీ చేస్తాం. ఎప్పుడైనా మహాన్యాస అయితే రుద్రాభిషేకం చేసేవాళ్ళు కూడా ఉంటారు, చేస్తాం. కానీ అక్కడ అగ్నిర్మే వాచిశ్రితః వాగ్హృదయే హృదయమయి అని చేస్తారు. అగ్ని నా వాక్కునందుండుగాక, అలా ఒక్కొక్క ఇంద్రియంలో సూర్యుడు చక్షువునందుండుగాక, ఇవన్నీ చెప్తాం. ఒక్కసారి మంత్రాలు ఒక్కసారి భావించండి. ఇక్కడ నిత్య రుద్రాభిషేకాలు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను, అందుకు సంతోషంగా చెప్తున్నాను. అగ్ని నా వాక్కునందున్నాడు, వాక్కు నా హృదయంలో ఉంది, హృదయం అమృతంలో ఉంది, అమృతం బ్రహ్మములో ఉంది. ఇంతకంటే వేదాంత విచారణ ఉంటుంది. వాక్కు నీకు తెలుస్తుంది కనుక అక్కడ మొదలుపెట్టాడు. నీ వాక్కు తెలుసు కానీ దాని అధిదేవత అగ్నిదేవుడు, దాని కనెక్షన్ హృదయం, హృదయం కనెక్షన్ పరమాత్మ. వాడు నాలో నేను అని చెప్పబడుతున్నాడు, అదే అహం. అహం అమృతే, అమృతం బ్రహ్మణి. ఎంత చక్కగా చూపించాడు ఇక్కడ. కనుక వాక్కుకు మూలం ఆయన. కానీ బ్రహ్మణి అని చెప్పబడుతున్నవాడు ఖచరుడు, వాక్కులు మొదలైన వాటి వాడు గోచరుడు. రెండిటికి అనుబంధం ఖచర గోచర. ఇది అర్థం. అంత విశేషమైన భావాన్ని చెప్పాడు. ఖచరో గోచర. అర్ధనః. అర్ధనః అనే మాటకు అర్థం ఏమిటంటే ఏ ఆటంకాలైనా తొలగించేవాడు. తొలగించేవాడు చాలా అవసరం అండి మనకి.
కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే అనవసరమైనవన్నీ తీసేస్తాడు, క్రిములు మొదలైన సర్జరీల రూపంలో. తీయాలా లేదా? అదే నేను అహింసా పరాయణండి, తీయనంటే మన ప్రమాదం. కానీ ఎప్పుడు ఏవి తీయాలో అది తీయాలి, అది ఆయనకి తెలుసు. అందుకే ఆ విధంగా తీసేసేవాడు ఎవడో వాడు అర్ధనః. జనార్దన అనే మాట కూడా మీరు ఉంటారు, ఇంచుమించు అదే అర్థం ఇక్కడ. పైగా అర్ధన అనే మాటకి భిక్షమెత్తువాడు, అర్థించువాడు కూడా అర్థం. ఆయన భిక్షకుడు ఎవడున్నాడు? భిక్షకుడిని మరో నామంలో మళ్ళీ చూద్దాం. అభివాద్యో మహాకర్మ తపస్వీ భూత భావన ఉన్మత్తవేష ప్రచ్ఛన్న సర్వలోక ప్రజాపతి. అభివాద్య అంటే అందరి చేత అభివాదనము చెయ్యుటకు తగినవాడు. అభివాదనం అంటే నమస్కారం. ఆంబో అభివాదయ అంటాం కదా, అభివాదయే అంటే నమస్కరిస్తున్నాను అని అర్థం. నమస్కరించడానికి తగినవాడు. మనం ఎవరికి నమస్కరిస్తామంటే ఎవడ అవసరం వస్తే వాడికి నమస్కరిస్తాం కదా. అలా కాదు, నమస్కరించడానికి తగిన లక్షణాలు అక్కడ ఉండాలి, అప్పుడే మనం నమస్కరిస్తాం. అలా అందరి చేత అభివాదం. నమస్కారం అంటే ఒట్టి నమస్కారం కదా, అభివాదం అంటే గొప్పగా చెప్పి నమస్కరించుట. వాదనం అంటే మాట, అభివాదనం అంటే సంపూర్ణముగా ఆయన గురించి చెప్పి నమస్కరించాలి. అలా చేసిన ఒక మంత్రభాగం ఉంది, దానిపై రుద్ర నమ్మకం. అందులో మొదటి నుండి చివరి వరకు నమస్తే రుద్రమన్యవ ఉత ఉతేషమే నమః 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 నమః. ఎన్ని నమస్సులండి! ఇంకా ఎన్ని నమస్సులు పెడతామంటే బతుకున్నంతకాలం పెడతానన్నాడు. పెట్టినా సరిపోతుంది, అన్ని నమస్కారాలు పెట్టచ్చు ఆయనకి. ఆ నమస్కారం చేయడానికి యోగ్యుడికి నమస్కరించాలి. అందుకే నమస్కారం అంటే అర్థం ఏంటంటే ఆరాధనీయస్య ఉత్కర్షాన సంధానపూర్వక ప్రహ్వభావో నమస్కార అని నమస్కారం డెఫినేషన్ చెప్పారు. ఎవరిని మనం నమస్కరిస్తున్నామో వాడు గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమస్కారం పెరిగిపోతుంది. అదే విశ్వరూపం చూడగానే అర్జునుడు కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్ అంటాడు. నిన్ను చూసుగా నమస్కరించకుండా ఎవడు ఉండగలడయ్యా? అందుకే నీ ముందు నమస్కారం, వెనక నమస్కారం, పక్క నమస్కారం, నిన్ను నమస్కారం పెడతాడు. అది నమ్మకం అంటే. భగవంతుడి యొక్క గొప్పతనం అన్ని చోట్ల కనబడుతుంటే కనిపిస్తున్న ప్రతి చోట నమః 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 అంటే ఎన్ని అవుతాయి? ఆయన అనంతుడు అని నమస్కారాలు అనంతాలు అవ్వాలి. కానీ మనం అనంతులం కాం కనుక ఎంత చేయాలో అంత చేసి టప్పని ఆపేస్తాం. కానీ అన్ని విధాల అభివాదనం గొప్పగా చెప్పి నమస్కరించడానికి తగినవాడు కనుక అభివాద్య. అది మాట గొప్పగా చెప్పారు ఇక్కడ. అభివాద్య మహాకర్మ. అలా నమస్కరించడానికి తగిన గొప్ప పనులన్నీ చేస్తున్నాడు, తక్కువ పనుల. విశ్వమనే మహాకర్మ ఆయన ప్రతిదీ నడిపిస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ ఆయన నడిపేటటువంటిదే. కనుక ఆయన ఏం చేస్తున్నాడు అంటారు, చేస్తున్నదంతా ఆయన ఏం తెలుసుకోవాలి. కానీ ఆ కర్మని ఏమని చెప్తాం? మహాకర్మ. అయితే ఒక పని చెయ్యాలి అంటే ముందు ఆ పని బ్లూ ప్రింట్ లాగా నీలో ఆలోచన రూపంలో ఉండాలి, అవునా లేదా? పని చేయాలంటే ముందు మనలో ఒక ఆలోచన, అది ఇలా చెయ్యాలి అన్న ప్రణాళిక రూపంతో వచ్చి తర్వాత క్రియారూపంగా బయటకు వస్తుంది. కానీ భగవంతుడు కూడా జగత్తు నిర్వహణ చెయ్యాలి అన్నప్పుడు ఆయనలో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన చేసి దానికి తగ్గ శక్తిని తెచ్చుకొని చేస్తాడు. కనుక ఆలోచించడం, శక్తిని ప్రోధి చేసుకోవడం, ఈ రెండిటికి తపస్సు అని పేరు. తప ఆలోచన ధాతువు ప్రకారంగా తపస్సు వస్తుంది. కనుక ఈ మహాసృష్టి చేయాలంటే ఆయన ఎంత తపస్సు చేయాలండి? ఇక్కడ తపస్సు గారు మనం కూర్చుని మఠం మీద ముక్కు మూసుకోవడం కాదు ఇక్కడ అర్థం. అంటే ఆ జ్ఞానశక్తి, యస్య జ్ఞానమయం తపః అని వేదం చెప్తుంది. ఆయన తపః జ్ఞానమయం, జ్ఞానస్వరూపమైన తపస్సు గలవాడు. అందుకే అభివాద్య, అందరి చేత నమస్కరింపదగిన వాడే, అంత మహాకర్మ చేస్తున్నవాడు, ఈ మహాకర్మకి తగ్గ ఆలోచన శక్తి కలిగిన వాడు కనుక తపస్వి. తర్వాత మాట అభివాద్యో మహాకర్మ తపస్వి అన్నారు ఇక్కడ. తపస్వి అనే మాటకి తపస్వం, స్వం అంటే సొమ్ము, తపస్సే సొమ్ముగా కలవాడు తపస్వి. ఈ మాట అర్థం ఏంటి అంటే, ఒక ఆవిడ వంట చేయాలని తపస్సు చేసింది అంటే అర్థం ఎలా వండాలో ముందు జ్ఞానం సంపాదించి దానికి తగ్గ పరికరాలు ఎప్పుడు తరగాలి ప్లాన్ చేసుకుంది. వంట అయిపోతుందా? తర్వాత క్రియారూపంలో చేయాలంటే బయట ఎన్ని వస్తువులు అవసరం? తపస్సు అయిపోయిందండి, పదార్థాలు ఎన్ని ఉండాలి లేదా? కానీ భగవంతుడు సృష్టి అనే కర్మ చేయాలన్నప్పుడు ఆయన ఆలోచన చేసి పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తాడు? అది కూడా ఆలోచించారు. పదార్థాలు బయట ఉన్నాయా? అందుకే తపస్సే సంపదగా జగత్తంతటిని ఏర్పరిచాడు తన జ్ఞానంతోనే. అందుకే తపస్వి అనే శబ్దాలు అర్థం ఇక్కడ. తపస్సు మామూలుగా ఎవడైనా తపస్సే ప్రధానంగా జీవించేవాడిని తపస్వి అంటాం. వాడికి తపస్సే సంపద. మనకి ధనమే సంపద, మహర్షులకి తపస్సే సంపద. కానీ పరమాత్మపరంగా తపస్వి అంటే అర్థం ఏంటంటే, తన తపస్సు అనే సంపదతోనే ప్రపంచం అంతా నిర్వహించారు. ఈ సర్వజగత్తు సృష్టించారంటే పదార్థాలు బయట ఉన్నాయా? వండాలంటే పదార్థాలు బయట ఉండాలి, ఆలోచన సరిపోదు. కానీ ప్రపంచం చేయాలంటే బయట పదార్థం ఉందా? పరమాత్మకి బయట అనేది లేదు కదా. అందుకే తపస్వి అనే మాటకి ఇంత అర్థం. అభివాద్య మహాకర్మ తపస్వి.
పరమాత్మ తపస్సుతోనే సృష్టి చేశాడనమాట. నేను చెప్పిన అర్థం కాదు, వేదం. ఇందులో చెప్తున్న ప్రతి మాట వేద శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నది అని సవినీయంగా మనం చేస్తున్నాం. ఇక్కడ శాస్త్ర ప్రమాణంతో ఆలోచించాలి, కానీ నువ్వు ఆలోచించు, యుక్తి చేయి, కానీ శాస్త్ర ప్రమాణంతో చేయాలి. కనుక మన భావన కూడా శాస్త్ర బలంతో అన్వయించి చెప్పాలి. అలా అన్వయించి చెప్పాలంటే మహాభారతంలో ఒక మాట చెప్తాడు, ప్రజాపతి రిదం సర్వం తపసైవ అసృజత్ ప్రభు తథైవ వేదాన్ ఋషయః తపసా ప్రతిపేదిరే సర్వమేతత్ తపోమూలం. మహాభారతంలో శాంతి పర్వంలోనే మాట, సర్వం ఏతత్ తపోమూలం, కనబడుతున్నదంతా తపస్సు వల్లే వచ్చింది. అందుకే నువ్వు కూడా ఏదైనా తపస్సుతోనే సాధిస్తావు, తపస్సు సాధించడానికి. అందుకే బ్రహ్మదేవుడు మొట్టమొదట పద్మంలోంచి రాగానే ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. చూస్తుంటే నీరు తప తప అనుకుంటుంది. ఆ నీరు ఏదో టపటపలాడుతుందో అనుకోలేదే. తప అంటే తప్పించని సజెషన్ తీసుకున్నాడు. అప్పుడు తపస్సు చేశాడు. మనసును ఏకాగ్రపరిచి లోపల శక్తిని అంతటిని కూడగట్టుకోవడమే తపస్సు అండి. మనకు నీ లోపల అఖండమైన శక్తి ఉంది. మహానుభావుడు వివేకానంద చెప్తారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ పొటెన్షియల్లీ డివైన్ అని. ఇక్కడ అంత హై ఎనర్జీ ఈశ్వరుడు నీలో ఉన్నాడంటే ఈశ్వరుడు ఎంత శక్తిమంతుడు, అంత శక్తి నీలో ఉందని అర్థం. కానీ నువ్వు ఇంద్రియాల పట్టుకు వేలాడుతూ శక్తిని తెలుసుకోలేకపోతున్నావు. ఆ నిగ్రహంతో మనస్సును అలా పెడితే నీ లోపల అఖండ శక్తి జాగృతపరుచుకుంటావు. అది తపస్సు. కనుక తపస్సుతో ఏదైనా సాధించు. ఎందుకంటే తపస్సు ఈశ్వరుడి శక్తి. తపస్సుతో ఏదైనా సాధించిన బ్రహ్మదేవుడికి మొదటి సజెషన్ వచ్చింది. అప్పటి నుంచి బ్రహ్మ ఒకటి అలవాటు చేసుకున్నాడు. తన నుంచి వచ్చిన ప్రజాపతులకి ఋషులకి అందరికీ మేము ఏం చేయాలంటే తపస్సు చేయండి. నేను అది చేశాను. తపస్సు చేస్తే నీకు సరైన ఆలోచన వస్తుంది, సరైన స్ఫురణ వస్తుంది. స్ఫురణ రాగానే మిగిలినవన్నీ నువ్వు చేయగలవు. ఇక్కడ అక్కడ తప్పించు. ఇది ఫార్ములా అండి. సనాతన ధర్మం మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటంటే ఏది చేసినా తప్పించు. వంట వండాలని తపస్సు చేయాలి. కనుక తపోమూల విధం జగత్, ఎంత చక్కటి మాట. ఇది గమనించిన వారు ఋషులు. అందుకే ఋషులు మొదలైన వారు తపో మార్గాన్ని అవలంబిస్తున్నారు. తథైవ వేదాన్ ఋషయః తపసా ప్రతిపేదిరే. తపస్సు చేతే భగవానుడు సృష్టి చేశాడు కనుక అది తెలుసుకుని ఋషులు తపస్సు చేతే వేదాలను పొందారు. వాడు తపస్సు చేసి వేదాల లాంటి అద్భుతమైనటువంటి అతిలోకమైనటువంటి విషయాన్ని పొందారు. అలాంటి తపస్సే సంపదగా కలిగిన వాడు కనుక తపస్వి అన్నారు. అది శివుడిని చూడగానే తపోమూర్తిగా మనకు కనబడుతుంటాడు. నిన్ననే మనం చెప్పుకున్న అలా కూర్చుంటే వరుద తెంజడ గొప్పు వదల వీడకయుండ పెనుపాప తలపాగ బిగిజుట్టి అంటూ గొప్ప మాట చెప్తారు శ్రీనాథ మహాకవి. భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోన ఘనదృష్టి నాసికాగ్రముని నిలిపి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడ ఆసన స్థిర బంధమనువుపరచి అలా ఉన్నవాడే నిస్తరంగకమైన మున్నీరు పోలే గర్జితము లేని ఘనము పోలే ధ్యాన నిశ్చలుడుగు ఇందుధరుని చూచే అంటాడు. ఆ ధ్యానంలో శివుడు ఎలా ఉన్నాడు అంటే తరంగాలు లేని సముద్రంలో ఉన్నాడు. ఏమి ఉపమానం అండి. ఇక్కడ తరంగాలు లేని సముద్రం ఊహించారా? ఒక కోనేరు దగ్గరికి వెళ్తే అలలు అంటే డిస్టర్బెన్స్. ఏ అలలు లేని ఒక సముద్రం ఊహించడమే కనబడదు. ఇక్కడ ఒక్క అలా కెరటం లేని సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో, ఏ ఆలోచనలు తరంగాలు లేని నిశ్చలమైన స్థితిలో ఉన్నాడు పరమాత్మ. గర్జితము లేని ఘనము పోలే, నిండు మబ్బు గర్జించకుండా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నట్ట. అలా తపోమూర్తిగా శివుడిని ధ్యానిస్తే దానికి ఒక ప్రయోజనం ఉంది. శివుని అనేక మూర్తులు ఉన్నాయి. ఒక మూర్తి తపోమూర్తి. ఈ తపోమూర్తిగా ఉన్న శివుని ధ్యానం మనకి తపస్సు వైపు మనసు నడిపిస్తుంది సార్. శివుడు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడండి అన్నాడు ఆయన. ఎవరినో ఉద్దేశించకపోవడమే తపస్సు, తెలుసుకో. కాబట్టి తపస్సు చేసినప్పుడు ఏది ఆలోచించాలండి? ఏం ఆలోచించకపోవడమే తపస్సు ఆయన అన్నాడు. అంత తేలికైన విషయం కాదండి. ఏది ఆలోచించకుండా ఉంటే అది ఎలా అని ఆలోచిస్తాం మనం. వాటిని నిరోధించడం చిన్న విషయమా? దానికి పెద్ద కుస్తీ పట్టాలి. యోగ చిత్తవృత్తి నిరోధ, అది అయితే అప్పుడు తెలుస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడు తపోమూర్తి. కానీ తపస్సు అంటే తన స్థితిలో తానుండుట. ఇది అండర్లైన్ చేసుకుంటే రమణ మహర్షి అర్థమవుతారు. నీ సహజ స్థితిలో నీవు ఉండడానికి అత్యద్భుతమైన గ్రంథం ఉంది. నీ సహజ స్థితి నువ్వేమిటో నువ్వుగా ఉండు. నువ్వేమిటి? ఫలానా పేరు ఫలానా శరీరం పక్కన పెట్టి ఇందాక చెప్పి నీ ఒక్కొక్కటి పరిహరించగా తురియ స్థితి ఉందో అది నీ అసలు స్థితి. అక్కడ ఉండిపో. అలా ఉండిపోయే స్థితే తపస్థితి. అందుకే శివుడు తపోమూర్తిగా గోచరిస్తాడంటే ఆ స్థితిలో తాను ఉంటున్నాడు కనుక ఆ తపశ్శక్తితోనే ఈ విశ్వాన్నంతని నడపగలడు. తపస్సు ఏదైనా చేయించగలదు. ఒక మహానుభావుడు తపస్సే ఎంతో చేస్తున్నాడు. అందుకే శంకరుడు అనేక చోట్ల ఒక మహాయోగి సృష్టిని ఎలా చేస్తాడో అని మాట చెప్పారు. ఎక్కడో చెప్పండి. మహాయోగీవ యస్వేచ్ఛయా అంటాడు ఇక్కడ. ఒక మహాయోగి అప్పటికప్పుడు లేదు సృష్టిస్తాడు. మన విశ్వామిత్రుడు వారు చేయలే. ప్రపంచం ఎక్కడో సృష్టించాడు ఆయన. అక్కడికప్పుడు సృష్టించాడు.
అంటే ఓ మహాయోగి తపస్సుతో అంత సృష్టించినప్పుడు యోగులకి యోగిని ఈశ్వరుడు తన తపశ్శక్తితో ఎలా సృష్టించగలడో చూడండి ఇక్కడ. అందుకే అభివాద్యో మహాకర్మ తపస్వి అనే మాటలో ఉన్నటువంటి అంతరార్థం, అంత లోతైన భావం ఇక్కడ కనబడుతుంది. తపస్వి, ఆ తపస్సు అయిన వాడు భూత భావన, తపశ్శక్తితో సమస్త భూతములను కలిగిస్తున్నాడు. భావన అంటే కలిగించేవాడు. భూతములంటే పంచభూతములు, ప్రాణులు, ఇన్ని అర్థములు ఉన్నాయి. సమస్త జగత్తు భూతములే, కానీ భూత భావన. కానీ ఇంత చేస్తున్నాడు కానీ ఆయన తను తాను దాచుకుంటాడు, దొరకడు. ఉన్మత్త వేష ప్రచ్ఛన్న, ఇది కూడా చాలా గొప్ప భావం అంటే. ఉన్మత్త వేష, ఉన్మత్తుడు అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. ఎవరండి? పిచ్చివాడు. ఆయన ఉన్మత్త వేషంతో ఉంటాడట, అంటే పిచ్చోళ్ళ కనబడుతుంటాడు ఇక్కడ. ఉన్మత్త వేషంతో ఉన్నా అంటే ఉన్మత్తత ఆయన సహజ స్థిత. ఉన్మత్త వేషంగా ఉన్నాడు, తను తాను మరుగుపరుచుకున్నాడు, అందుకే ప్రచ్ఛన్న. ఉన్మత్త వేష ప్రచ్ఛన్న గారికి ఒకటే నామం. ప్రచ్ఛన్నుడు అంటే తనను తాను మరుగుపరుచుకుంటాడు. అందుకని అవతల వాళ్ళు గుర్తిస్తారో లేదో నేను గొప్పవాడిని కొంత తాపత్రయపడుతుంటాను. దానికో యూనిఫారం వేసి గమనించారా, ఇలాంటి అవస్థలు పడుతుంటాడు. అవతల వాడు గమనించడానికి కూడా వీలు లేకుండా ఉంటాడు. అలాంటి వాడు ప్రచ్ఛన్నుడండి, మహానుభావులు. ఒక సుఖయోగింద్రుడు వస్తున్నాడు, వస్తూ ఉంటే పిచ్చివాడు అనుకుని రాళ్ళు వేసుకుంటారు పిల్లలు. నేను ఎవరు అనుకుంటున్నావు అనలేదు, అందుకే గొప్పవాడే. వాడు రాళ్ళు వేసి కొడుతున్నారు, కొంత చిచ్చి అనుకుంటున్నారు ఆయన చూసి. ఎందుకంటే శరీరం మీద ఏది ఉందో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు దిగంబరుడు. సుఖయోగిని రచ్చ శివుని వల్లనే ఆ స్థితిలో వస్తున్నాడు. ఒక్క మహానుభావుడు అక్కడ కూర్చుని కృష్ణుడి కోసం తపస్సు చేస్తున్నాడు కనుక ఆయన పట్టుకున్నాడు సుఖయోగింద్రుడిని. ఎవరు? పరీక్షణ్ మహారాజు. ఎవరు పోల్చగలిగారు ఆయన్ని? చూసిన వాళ్ళందరూ రాళ్ళు వేసుకుంటారు. రాళ్ళు వేసి కొడతాను, నేను ఎవరిని అనుకున్నావు? అవధూతను అనలేదు ఆయన. అని ఉంటే అవధూత కాదు. అంతటా బ్రహ్మం చూసేవాడికి వీటికి దృష్టి ఉంటుందండి. ఇక్కడ గౌరవించేవాళ్ళు గౌరవించారు, నిందించేవారు నిందించారు, రెండు ఆయనకి పట్టవు. అందుకే ఆ స్థితిలో ఉన్నాడు. వాడిని ఏమన్నారు? ఆ స్థితిలో ఉన్నవాడిని ఉన్మత్త. ఏం పదం అండి! లోక వ్యవహారంలో పదములు వేరు, శాస్త్ర వ్యవహారంలో పదములు వేరు. అందుకే శ్మశానం అనే దానికి లోక వ్యవహారార్థం కాకుండా శాస్త్రార్థం తీసుకున్నాక ఇక్కడ శాస్త్రార్థమే తీసుకోవాలి, మంత్రాలకి శాస్త్రార్థమే తీసుకోవాలి. ఉన్మత్తుడు, ఉన్మత్త అనే మాటకు అర్థం చూద్దాం. మత్తత అంటే మైమరపు, అంతే కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క దాని ద్వారా మైమరపు పొందుతాడు. అదే ఒకడికి మత్తత ఒకదాని వల్ల వస్తుంది, ఇంకోటి ఏదైనా తాగితే ఒకడికి మత్తత వస్తుంది. వాడు చుట్టూ ఏం జరుగుతున్నాయో మర్చిపోయి ఏవేవో వాగుతాడు, వాడు మత్తుడు, అంతే కదా. ఉన్మత్త, ఎంత మంచి మాట. ఉత్ అంటే ఉత్కృష్టమైన మత్తత, పారవశ్యం కలవాడు. ఇందాక ఒక అర్థం చెప్పాం. ఎప్పుడు బ్రహ్మభావంలో ఉన్నవాడికి జగత్తులో ఏవీ పట్టవు. సుఖం పట్టదు, దుఃఖం పట్టదు, రాగద్వేషాలు పట్టవు. అలవాడు చూడు ఎలా ఉన్నాడు, వీడు చూడు ఎలా ఉన్నాడు, వాడు దుష్టుడని నాకు ముందే తెలుసు. ఈ మాటలన్నీ కూడాను లోక వ్యవహారం. మనం అనుకుంటాం ఇలా లేని వాడిని పిచ్చివాడు అంటాం. పిచ్చివాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, మంచివాడిని పిచ్చివాడు అంటారు, అంతే కదా. కనుక ఎవడైతే ఈ లోకమే సత్యమని భ్రమిస్తున్నారో వీళ్ళందరూ నిజమైన పిచ్చివాడు. వాళ్ళకి డిఫరెంట్గా ఎవడు కనబడుతున్నాడో వాడిని పిచ్చివాడు అంటారు. పిచ్చివాడు కదా, నీకు పిచ్చివాడు అంటే నాకు పిచ్చా, నీకు పిచ్చి, అమ్మక పిచ్చి, నేను నాన్నకి పిచ్చి అనుకుంటారే, ఆ టైప్ అనమాట. కనుక వాళ్ళు ఎలా కనబడతారో మహానుభావులు అంటే ఉత్తుమత్తత. ఉత్ అంటే ఉత్కృష్టం. ఉత్ అనే మాటకి ఇందాక చెప్పాము, అన్నీ దాటిపోయిన స్థితిలో. అక్కడికి వెళ్ళి మైమరచి ఎవడు ఉంటాడో ఆ స్థితిలో ఉన్నవాడు పొందే అవస్థ ఉన్మత్త స్థితి. అందుకే ఆ స్థితిలో ఉన్న యోగులు ఎలా ఉంటారంటే బాలోన్మత్త పిశాచవత్. అవధూతల లక్షణం చెప్తూ బాలుల్లాగా, ఉన్మత్తుల్లాగా, పిశాచం పట్టిన వాళ్ళలాగా ఉంటారు. అది పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని నాకు ఇప్పుడు తెలియదు, కానీ వాళ్ళు ఇలాగ ఉంటారని తెలిసిపోయింది. బాలురు మనం ఏదో పెద్ద విషయాలు ఏడుస్తూ గుండెలు బాదుకుంటే వాడికి ఏం పట్టవు పిల్లలకి. అందుకే బాలుడు నా గురువు అన్నాడు దత్తాత్రేయులు వరకు ఉంది కదా, ఉద్ధవ గీతలో వస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాడు ఏది పడదు, ఆడుకుంటూ తిరుగుతుంటాడు. నేను ప్రపంచంలో ఏది పట్టుకున్నానని ఉంటాను. అవధూత స్థితి అది. రెండవది ఉన్మత్తుల వలె. ఉన్మత్తులు అంటే పిచ్చి పట్టేవాడు, వాడికి ప్రపంచం పట్టదు, వాడి ప్రపంచం వాడిది. మనం అనుకుంటా అయ్యయ్యో అని, వాడు అయ్యయ్యో అని ఎప్పుడు అనుకోడు, వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. అలా ఉన్మత్త. అలాగా ఒక మహాపారవస్యం, తానే ఆనంద స్వరూపుడే, ఆనంద స్థితిలో ఉన్నవాడు ఉన్మత్తుడుగా కాబట్టి ప్రచ్ఛన్న, తను తాను మరుగుపరుచుకుంటాడు. అలా ఎన్నో మాలు కనబడ్డాడు. చూసేవాడు ఈయన పిచ్చాడు అనుకున్నా నాకేం పర్వాలేదు అనుకున్నాను. ఆయన ఉపాసించిన వాళ్ళే ఆ స్థితికి వెళ్ళిపోతే మరి ఆయన ఎలా ఉంటాడండి తెలుసుకోండి ఇక్కడ. ఉన్మత్తుడు. అందుకే ఆ ఉన్మత్తుడు ఆ పిచ్చివాడి మీద పిచ్చి పెట్టుకుంటే ఎంతో మంచిదన్నారు. పిచ్చివాడి మీద పిచ్చి పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. కానీ ఉన్మత్త వేష, అలా పిచ్చి పెట్టుకున్న వాళ్ళలో ఒక రమణుల వారు కనబడతారు. ఆయన చక్కటి సూటు బూటు వేసుకుని తిరగలేదు, పిచ్చివాళ్ళ గోచి పెట్టుకు తిరిగాడు. వాళ్ళు అసలు స్వరూపం బయటకు తెలియదు. మాటమాటికి యోగిని చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళ అసలు స్వరూపం మరుగుపడిపోతుంది, చూసేవాళ్ళకి అర్థం కాదు. అందుకే ప్రచ్ఛన్న,
వాళ్ళు ఉన్మత్తుల వలె ఉంటున్నా మహాస్వరూపులు గనక ప్రచ్ఛన్న, దాన్ని తెలియకుండా ఉంటారు. అది ఉన్మత్త వేష ప్రచ్ఛన్న. అనేక చోట్ల అలాగే ఉన్నాడు, బెచ్చబెట్టుకుంటూ తిరుగుతుంటాడు పిచ్చివాళ్ళగా. ఆ బెచ్చగాడని వల్లకాట్లో ఉన్నాడని అందరూ అంటారు, పట్టించుకోడు ఆయన. కానీ ఆయన పరమాత్మని ఎవరు తెలుసుకోగలరు? ఏ యోగులు తెలుసుకోగలరు. కానీ తన పరమాత్మ తత్వాన్ని ప్రచ్ఛన్నం చేసుకుని ఉన్మత్తుల్లో తిరుగుతున్నాడు కనుక ఉన్మత్త వేష ప్రచ్ఛన్న. చక్కటి మాట చెప్పారు. అలాగే సర్వలోక ప్రజాపతి, సర్వలోక ప్రజాపతి. లోక ప్రజ, ప్రజ అంటే జీవులు, జీవులు ఉండే చోటు లోకములు. అన్ని లోకములను జీవులకి పతి గనక సర్వలోక ప్రజాపతి. మరి ఆయన రూపం ఎలా ఉంటుంది? మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః మహాత్మా సర్వభూతాత్మ విశ్వరూపో మహాహను. ఇక్కడ మహాశబ్దంతో చాలా నామాలు ఉంటాయి. మహారూప, భగవంతుడిగా రూపం ధరిస్తే ఆ రూపం మహారూపం. మహా అంటే ఉత్కృష్టమైన గొప్పదైన రూపము. ఉత్కృష్టం అంటే మనకంటే అంత ఉంటాడు. ఇంకా అంత ఉంటాడు అందు కూడా రిలేటివేనండి. ఒక చీమ మనల్ని అలా ఎత్తి చూసిందని కూడా ఎంత ఉన్నాడో అనుకుంటుంది. మనం కూడా అంతుందో అనుకున్న పర్వతాలు లాంటివి చాలా ఉంటాయి, సముద్రం మొదలైన మహారూప. మహారూపం అంటే పొడగరి అని మాత్రమే కాదు, ఇక్కడ ఉత్కృష్టమైన గొప్పదైన రూపం కలవాడు. అంటే భగవంతుడు ఏ రూపం ధరించినా ఆ రూపానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మనకి రూపాలు ఉన్నాయి, ఇవి కర్మ కొద్దీ వచ్చిపడ్డ రూపాలు. భగవంతుడి రూపం అలా దయతో స్వీకరించిన రూపాలు. మనల్ని అనుగ్రహించడం కోసం రూపం స్వీకరిస్తారు. ఆ రూపానికి ఈ రూప లక్షణాలు ఉండవట. మరి ఏముంటాయో చెప్తున్నాడు. శివపురాణం చెప్తోంది భగవంతుడు ధరించిన రూపం. ఒక దక్షిణామూర్తి రూపం ఉంది, ఒక నటరాజ స్వరూపం ఉంది, ఒక భైరవ రూపం ఉంది, అర్ధనారీశ్వర స్వరూపం ఉంది. ఎన్ని మూర్తులు ఉన్నాయండి శివునికి? ఈ రూపములు ఎలాంటివంటే అన్ని రూపములు మహారూపములు. మహా అని దేన్ని అనాలంటే పాంచభౌతిక వికారములు లేని రూపములు కలవాడు. ఆ రూపాలు కొన్ని లక్షణాలు ఉంటాయి. సర్వే నిత్యాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరాత్మనః హానోపాదానరహితాః నైవ ప్రకృతిజా క్వచిత్ జ్ఞానమాత్రాశ్చ కేవలాః పరమానంద సందోహాః జ్ఞానమాత్రాశ్చ కేవలాః. భగవంతుడు రూపంలో లక్షణాలు చెప్తున్నాడు. మనలాగే ఆయనకి 4 చేతులు ఉన్నాయి, మనకి 4 చేతులు ఉన్నాయి, 2 అనుకోండి. ఆయనకు 4 చేతులు, ఒకసారి 10 చేతులు, ఒకసారి 2 చేతులు, ఏవైనా ఉండొచ్చు. కానీ మనలాంటివి కాదు, మన భలే కనబడుతున్నా వాటి కొన్ని లక్షణాలు ఉన్నాయట. సర్వే నిత్యా, చూడండి భగవద్ రూప లక్షణాలు, అవి నిత్యములు, ఎప్పుడూ ఉంటాయి. మన ముత్తాతలు ఆ రూపాన్ని ధ్యానించారు, మనము ధ్యానించాం, మన తర్వాత వాళ్ళు ధ్యానిస్తారు. అవి నిత్య రూపములు. సర్వే నిత్యా, నిత్యము ఉంటే శాశ్వతా అంటే మారకుండా ఉంటాయి కనుక నిత్యములు, ఎప్పుడూ ఉంటాయి కనుక శాశ్వతము. ఎవరివి? తస్య దేహాః పరాత్మనః, పరమాత్మ యొక్క దేహములు. అవి పరమానంద సందోహాః, కేవలం ఆనంద స్వరూపాలు. కేవలం జ్ఞానమాత్రత, జ్ఞానమాత్రంగా ఉంటాయి. వాటికి తరుగుదల పెరుగుదల ఉండదు. ఎందువల్ల? నైవ ప్రకృతిజా క్వచిత్, అవి ప్రకృతి నుంచి కలిగినవి కావు, పంచభూత వికారముల నుంచి కలగలేదు. ఆయన తన యొక్క ఇచ్ఛాశక్తితో స్వేచ్ఛోపాత్త విగ్రహ అని పేరు, తన ఇచ్ఛతో స్వీకరించిన దివ్యమంగళ స్వరూపములు. అందుకే అవన్నీ కూడా మహారూపములు. ఆయన రూపములన్నీ మహారూపములు. మహాకాయం అంతే కదా, శరీరము కూడా మహాకాయం అంటే ఉత్కృష్టమైన స్వరూపం. ఆ రూపము వృషరూప. ఎంత మంచి మాట అండి. వృష అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. వర్షించున్నది వృషము, వర్షిస్తుంది అంటే ఆ రూపం నుంచి మనపై అపారమైన కరుణ వర్షిస్తుంది, అపారమైన శక్తి వర్షిస్తుంది. భగవంతుడి నుంచి కరుణ మాత్రమే కాదు, శక్తి వర్షిస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి వెలుగు వర్షిస్తుందా లేదా చెప్పండి? ఆ వెలుగుతో మనం బ్రతుకుతున్నాం. మేఘం నుంచి వాన వర్షిస్తూ మనం బ్రతుకుతున్నాం. అలా పరమాత్మ తన రూపముల నుంచి తన కరుణని, తన శక్తిని వర్షింపజేస్తుంటాడు. అది వృషరూప. అలా కరుణాశక్తుల్ని వర్షించే రూపం కలవాడు, ఇదొక అర్థం. అలా వృష అంటే మరొక అర్థం ధర్మం. వేదమునందు వృష శబ్దానికి ధర్మ అని అర్థం. కానీ భగవంతుడు ఏ రూపంతో ఉంటాడు అంటే ధర్మమే భగవంతుడి రూపము. కనుక ధర్మంగా ఉంటే భగవంతుడితో ఉన్నట్టే, అది ఆయన రూపం కదా. అదే మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః, గొప్ప కీర్తి కలవాడు. కీర్తి అంటే అయిందండి. కొందరు కొద్ది కాలం పాపులర్, తర్వాత వాడు పోతాడు, అది పోతుంది, అవును కీర్తి పోతుంది. పైగా వాడు కొందరిలోనే పాపులు. మానవులందరికీ పాపులర్ కాడు, కొంత పరిమితిలోనే కదా. పైగా ఒక దేశంలో పాపులర్ అయినవాడు మరొక దేశంలో 0. ఒక భాషలో పాపులర్ అయితే మరో భాష వాడికి హూ ఈజ్ హీ అని అనిపిస్తుంది. కానీ భగవంతుడి కీర్తి ఎలాంటిదంటే విశ్వవ్యాపకమై విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు కనుక మహాయశాః, గొప్ప కీర్తివంతుడు. ఈ మాట మళ్ళీ వేదంలో యస్య నామ మహద్యశః అని మంత్రంలో ఉంటుంది. ఇప్పుడు
శబ్దానికి వేదమూలములు ఉన్నాయి కదా. ఆయన ఆయన పేరే మహాయశాహ అని అర్థం. వేదం చెప్తుంది ఇక్కడ గొప్ప యశస్సు కలవాడు. ఎందుకంటే గొప్ప పని చేయడమే గొప్ప కీర్తి కదండి. కీర్తి అంటే అర్థం ఏంటి? 10 సార్లు టీవీలో కనబడితే వాడు కీర్తిమంతుడు కాదు. గొప్ప పనుల వల్ల వచ్చే మంచి పేరుకి యశస్సు అని పేరు. యశస్సు అంటే గొప్ప పనుల వల్ల వచ్చే మంచి పేరు. ఆయన కంటే గొప్ప పనులు ఎవడు చేస్తున్నాడు, దానివల్ల ఆయన కీర్తి మహాయశ. కానీ మహారూపో మహాకాయో వృషరూపో మహాయశ. దీన్ని బట్టి తెలిసిపోయింది మహా ఆత్మ. మహాత్మా మహాత్మ అనేది భగవంతుడికి వాడాలండి, ఎవడు పెడితే వాడికి కనుక. మహాన్ ఆత్మ మహాత్మ. దీన్ని బట్టి అన్నిటికంటే గొప్పగా వ్యాపించినవాడు. మహా అంటే గొప్ప, ఆత్మ అంటే వ్యాపించినది. నేను చెప్పుకున్నాం కదా మహాత్మ. ఎక్కడ వ్యాపించాడు? సర్వభూతాత్మ, సర్వప్రాణికొట్లో వ్యాపించిపోయాడు. దీన్ని బట్టి సర్వప్రాణికొట్లో వ్యాపించిపోతే అన్ని ప్రాణికొట్లతో కలుపుకుని జగత్తంతా ఎవరవుతారు? ఆయనే అవుతాడు కదా. అదంతా కలిపి అంత ఉంది. విశ్వరూపో తర్వాత నామం విశ్వరూపో మహాహను. గొప్ప దవడలు కలవాడు. ఇది మహాహను. గొప్ప దవడలు ఉన్నాయట. ఏమిటి ఇంత చెప్పి దవడల గురించి ఎందుకు చెప్పారండి? ఇది వేద భాష అండి. మహాహను ఇది ఉపనిషత్తులో తైత్రీయంలో వస్తుంది. అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం, జిహ్వా సంధి. తైత్రీయంలో చెప్తాం. ఇది యజ్ఞ భాష, వేద భాష. యజ్ఞం చేసినప్పుడు అరణి మథనం చేస్తారు. అంటే కింద ఒక చెక్క ఉంటుంది, జమ్మి చెక్క, పైన కవ్వం లాంటి ఒక చెక్క ఉంటుంది. దీనికి తాడు కట్టి మథనం చేస్తే అగ్ని పుడుతుంది. ఆ భాషలో చెప్తారు. కింద దవడ ఒక అరణి అయితే పై దవడ మరొక అరణి. అధరా హనుహు ఉత్తరా హనుహు, జిహ్వా సంధానం, నాలిక సంధానం ఉంది, పుట్టేది వాగ్రూపమైన అగ్ని అని గుర్తు. మహాహనుహు అక్కడిది ఇక్కడ దగ్గరించాడండి. గొప్ప దవడలు కలవాడు అంటే గొప్ప వాక్కు కలిగిన వాడు, అంటే వేద రూపమైన వాక్కు కలిగిన వాడు. ఇది చెప్తే మరొక ఆయన గుర్తు రావాలి. మహారూప మహాహను అన్నవాడు హనుమాన్ అనబడేటువంటి స్వరూపం చెప్పబడుతున్నాడు. ఆయన హనుమంతుడు. హనుమంతుడికి హనుమాన్ అని పేరు ఎందుకు వచ్చిందండి? ఇందువల్ల వచ్చిందండి. గొప్ప దవడలు ఉన్నాయంటే మంచి దవడలు బాగా తిరగలడని కాదు, గొప్పగా మాట్లాడగలడని. మాటకు సంబంధించిన హను శబ్దం వాడారు ఇక్కడ. అందుకే ఆయన మాట్లాడగానే రాముడే ఆశ్చర్యపోయాడు. ఎవడే ఈ మహానుభావుడు, ఈయన మాట్లాడి తెలుస్తుంది, బాగా చదువుకున్నాడు, అన్ని వేదాల్లో ప్రవీణుడు, ఎక్కడ అపశబ్దం లేదు చూడు, ఎన్నో శాస్త్రాలు తెలుసు అని నాకు ఈయన మాటల వల్ల తెలుసు అని చెప్పినవాడు ఎంత గొప్పవాడు. అది పోల్చగలిగేవాడు గొప్పవాడు ఉండాలి కదా. అంత చక్కగా మాట్లాడేట. అందుకే హనుమంతుడు రాగానే వాల్మీకి గొప్ప మాట రాశాడు. వచ్చినవాడు ఎవరంటే తతస్థు భయసంత్రస్తం వారికిల్పిష సంకేతం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద అన్నట్టు. వాక్యకోవిదుడైన హనుమంతుడు అన్నారు ఇక్కడ. హనుమంతుడు అంటే వాక్యకోవిదుడు, అంటే మాట నేర్పరితనం. మాట నేర్పరితనం అంటే జ్ఞానం అని అర్థం. అంతసేపు మాట్లాడంటే ఆ మాట్లాడడానికి జ్ఞానం ఉందని అర్థం ఇక్కడ. హనుమాన్ అంటే జ్ఞానవాన్, జ్ఞానమే వాక్కు కనుక మహాహను అంటే గొప్ప జ్ఞానస్వరూపుడు. మరి హనుమంతుడు రుద్రరూపుడే కదా, అందుకే నామంలో కనబడ్డాడని ఆనందంగా అనుకోవచ్చు. ఆయన రూపం ధరిస్తే ఎలా ఉన్నాడండి? అంత అయిపోయాడు. ఒక్కసారి ఆకాశ పర్యంత సంవర్ధియే పెరిగిపోయాడు. ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే మహారూపో మహాకాయో మొత్తం ఆయనే గోచరిస్తాడు మొత్తం. పైగా ధర్మస్వరూపుడైన వృషరూపో మహాయశాహ. హనుమంతునికి అంతా ఇంత కాదు కనుక కొన్ని నామాలు హనుమంతుని కూడా దర్శించవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయనే హనుమంతుడిని స్పష్టంగా శాస్త్రం మనకు చెప్తోంది కనుక మహాహనుహు. ఈ రూపంలో భగవద్ రూపతత్వం అంతా తెలుసుకున్నాం. ఇలాంటి స్వరూపం లోకపాలోంతర్హితాత్మ ప్రయసాదు అయగర్ధమి పవిత్రంశ్చ మహాశ్చైవ నియమో నియమాశ్రిత. లోకపాల, ఆయన లోకపాలకుడు. ఇందాక చెప్పుకున్నా లోకములన్నిటికీ పాలకుడు. లోకపాలకుడు అంటే మరొక అర్థం ఉంది. ఇంద్రుడు లోకపాలకుడు, దిక్పాలకులకు లోకపాలకులని పేరుంది. ఇంద్రుడు తన లోకానికి పాలకుడు, అలాగే అగ్ని, వరుణ, అలాగా లోకపాలకులు 8 మందిలో తాను కూడా వచ్చి ఒక చోట్ల కూర్చున్నాడు. వీళ్ళందరిలో ఉండడమే కాకుండా ఈశాన్య దిక్కులో ఉన్న ఈశానుడు రూపంతో ఉన్నటువంటి వాడు లోకపాల. అంతర్హితాత్మ తర్వాత వాడు చాలా చక్కగా చెప్పారండి. ఆయన అందరిలో ఆత్మరూపంగా ఉన్నాడుగా, కానీ కనబట్టలేదంటే ఏమంటారు? అంతర్ధానం అయ్యాడంట. అంతర్ధానం అంటే వెళ్ళిపోయాడు. అంతర్ధానం అనే మాటే అంత అందమైనదండి. అదే అంతర్హిత అని కూడా అర్థం. అంతర్ధానం అంటే లోపల ఉండుట అని అర్థం. అదే భగవంతుడు ప్రత్యక్షమైతే 2 అంటాం, ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానం అయ్యాడంట. మాట చాలా జాగ్రత్త వాడు, వచ్చాడు వెళ్ళాడు అని. అది మనం వచ్చి పెడితే ప్రత్యక్షమైతేనే అంతర్ధానమైతేనే అనం. భగవంతుడికి అంటాం. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడో లేడు. ఇవాళ మీకు విష్ణువు కనబడ్డాడు ఏదో తపస్సు చేస్తే,
ఎవరు తపస్సు చేస్తే. అందుకే నాకు కనబడలేదు కనుక నమ్మను అంటే నువ్వు తపస్సు చేసావు వాడు కనబడతాడు. ఎవడు తపస్సు చేస్తాడో వాడికి కనబడతాడు. కనబడతా అంటే ఎక్కడి నుంచో రాడు, విశ్వవ్యాపకమే ఉన్నాడని ఇంత చెప్తూ ఎక్కడి నుంచో వచ్చాడని ఎలా చెప్తారండి? కానీ విశ్వవ్యాపకమైన వాడు తన గురించి స్తుతిస్తున్న వాడి కోసం ఉపాసన చేసేవాడి కోసం బయటకు వస్తాడు. వచ్చిన పని అయిపోతే అంతర్ధానం అవుతాడు అంతే. అది కానీ ఎప్పుడు ఉన్నాడు, ఎక్కడగా అంతర్ధానమై ఉన్నాడు, అంతర్హితుడై ఉన్నాడు. అంతర్హితుడై ఎలా ఉన్నాడు? ఆత్మరూపుడై ప్రతి వారిలో అంతర్హితుడై ఉన్నాడు. అంటే లోపల ఆత్మగా ఉన్నటువంటి వాడు అంతర్హితాత్మ. ప్రసాద ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉండడు, ఎప్పుడు ప్రసన్న రూపంతుంటాడు. ప్రసన్న స్థితి చాలా గొప్పదని. ఇవాళ నేను ప్రశాంతంగా ఉన్నానండి అన్నాడు, ముందే చెప్పాడు ఇవాళ అని. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే ఇవాళ ఉన్నాడు, రేపు డౌటే, నిన్న ఏమో తెలియదు మనకి. కానీ భగవంతుడి లక్షణమే ప్రసాద, ప్రసన్న స్వరూపుడు. ఆత్మరూపుడైన వాడు ప్రసన్నంగా ఉంటాడు. కానీ ఎవడు ఆత్మజ్ఞానం వాడు ప్రసన్నంగా ఉంటాడు. ఇది ప్రసాద. హయగర్ధభి, ఈ మాట కొంచెం లౌకిక భాషలోకి అర్థం ఉంది. హయగర్ధ, గార్ధభము అని ఉంటారు ఇక్కడ. ఈ మాత్రం సంస్కృతం తెలిసి తిట్టడానికి. గార్ధభం అంటే గాడిద, హయగర్ధభి గుర్రము గాడిద. అంటే గుర్రానికి గాడిదకి మధ్యలో ఒకటి ఉంటుంది, దీన్ని కంచర గాడిద అంటాం. రథాలు కట్టి తీసుకెళ్ళేటప్పుడు వాటి మీద తీసుకెళ్తారు. అలాంటి హయములు హయగర్ధవి, వీటిని పూంచిన రథం మీద వెళ్ళువాడు అని అర్థం. ఆ రథం మీద ఉన్న శివుడిని మనం ధ్యానిస్తున్నాం. అంటే అలాంటి రథం మీద వస్తున్న శివుడిని. కానీ ఈ అర్థం సరిపోదు. హయగర్ధవి అనే మాట వేదంలో వాడబడింది. హయగర్ధవి జాతిని అశ్వతర అంటారు. అశ్వము అశ్వతర, వీటి వేగం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అశ్వతరీరథేన అగ్నిరాజ మధావత్ అని వేదంలో మంత్రం ఉంది, అది పట్టుకోవాలి. అంటే అగ్నిహోత్రుడు జ్వలిస్తున్న వేగాన్ని దీంతో పోల్చి చెప్పారు ఇక్కడ. అందుకే అలాంటి అగ్నిహోత్రమునందు యజ్ఞాగ్ని యందు ప్రకాశించేవాడెవడో అతన్ని హయగర్ధవి అన్నారు ఇక్కడ. అగ్నిహోత్రంలో ప్రకాశించే యజ్ఞస్వరూపుడు. దీనికి మళ్ళీ ప్రమాణం రుద్రోవా ఏష యదగ్ని. దీన్ని బట్టి ఒకటి తెలియాలి, డిక్షనరీ దగ్గర పెట్టుకుంటే నామాలకి అర్థాలు చెప్పలేం. ఇవి వేద శబ్దము. అందుకే వేదం నుంచి వచ్చినవి చతుర్వేద స్వరూపుని ముందు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీటి ఆరిజిన్ అక్కడ ఉంది. నీకు ఇదేమిటి అర్థం ఇలా ఉంది అనిపిస్తే గో టు దట్, అక్కడ వెళ్ళిపోవు. గో టు దట్ మెయిన్ సోర్స్. ఏమిటది? వేదం. అక్కడుంది మంత్రం. అశ్వతరీరథేన అగ్నిరాజమధావత్ అని చెప్పాడు ఇక్కడ. అశ్వం అనే మాటకి వేగమనే అర్థం, హయం అనే మాటకి అది అర్థం. ఆ వేగం వివిధ గతుల్లో వెళ్ళడాన్ని హయగర్ధం అంటారు. అలా వెళుతున్న యజ్ఞాగ్ని స్వరూపులుగా ఉన్నవాడు కనుక హయగర్ధవి. ఈ యజ్ఞములు అగ్నిహోత్రుడుకున్న లక్షణం ఏంటంటే పవిత్రం చేస్తాడు. అగ్ని పవిత్రం చేసేవాళ్ళు గొప్పవాడు. అందుకే పవిత్రం కావాలంటే అగ్ని ఉండాలి. ఇప్పుడు ఎలాగో యజ్ఞాగ్ని లేవు కనుక దీపమైనా వెలిగించుకుంటున్నాం పవిత్రత కోసం. అగ్నికి ఆ లక్షణం ఉంది. అందుకే పవిత్రం మన మాట వేశారు, పరిశుద్ధమైన వాడు. శివుడు అంటేనే శుద్ధుడు. శుద్ధ శబ్దం మరొక చోట కూడా వస్తుంది. పవిత్రం, శుద్ధం, మంగళం ఇవన్నీ శివ అనే మాటకు అర్థాలు. కానీ శివుడు అంటే శుద్ధమైన వాడు, పవిత్రుడైన వాడు. ఆదిత పరిశుద్ధత్వాత్ మలత్రయ వియోగత శివయుత్యుచ్యతే సద్భిః అన్నారు ఇక్కడ. శాస్త్రం ఇచ్చిన డెఫినేషన్. ఎవడికి 3 మలములు ఉండవో వాడిని పవిత్రుడు అంటారు. మలములు అంటే 3 మలములు ఉన్నాయి. శాస్త్రం చెప్తుంది 3 మాలిన్యాలు. ఒకటి కార్మిక మాలిన్యం, 2 మాయిక మాలిన్యం, 3వది ఆణవమాల. 3 మలములు ఇవి. కార్మిక మల, మాయిక మల, ఆణవమల. ఈ 3తో ఉన్నవాడు జీవుడు, ఈ 3 లేనివాడు శివుడు. కానీ ఈ 3 పోతే నువ్వు శివోహం శివోహం అప్పుడను. అందుకని ఏదో శ్లోకం నేర్చేసుకున్నాను, నచ్చిదా ఆనంద రూప శివోహం శివోహం. ఈ 3 పోగొట్టుకున్నవాడు శివోహం. 3 పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి, శివుడిని పట్టుకో, వాడు పోగొడతాడు. ఎందుకంటే క్రింద ఉన్న మనం కొండెక్కాలంటే కొండ నుంచి పైకి వచ్చే తాడు పట్టుకోవాలి, అవునా లేదా? కానీ కొండకి పైన ఉన్న తాడు అయినా కొండకి కింద ఉన్న మనం ఆ తాడు పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకుంటే కొండ కొనకెళ్తున్నాం కనుక పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి ఆయన నుంచి వచ్చిన కృపను ఆధారం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇలా అర్థం చేసుకుంటే ఇప్పుడు పవిత్ర శబ్దం మలం అంటే తెలుస్తుంది. కార్మిక మలం, మాయిక మలం. మాయికం అంటే సంసర్గజనిత మలం, అంటే మనకి సంపర్కాల వల్ల వచ్చే మాలిన్యాలు. బుద్ధిగానే ఉంటాం కానీ వీడి గురించి వాడితో అనుబంధాలు ఏర్పడి రాగద్వేషాలు ఏర్పడి అవన్నీ మనస్సులో మాలిన్యం చేస్తాయి. ఇది మాయిక మలం, మనస్సంబంధి. కార్మిక మలం అంటే మనం పనులు చేయడం వల్ల వచ్చి పడేటువంటివన్నీ కార్మిక మలం. ఇది ఆణవ మలం అంటే అనేక జన్మల నుంచి పట్టుకొచ్చుకున్నాం కదా, వాటిని ఆణవ మలం అన్నాడు ఇక్కడ. ఇందులో 3 మలాలు పోగొట్టుకునే పద్ధతి చెప్తున్నాడు. కార్మిక మల, మాయిక మలమును పోవాలి అంటే కర్మతో భగవదారాధన చేయాలి. అంటే చేతులున్న ఆరాధించు. అంటే నేను వేదాంతవేత్తనండి,
అని చెప్పి ఊరికిన బలాదురు తిరుగుతూ మేమంతా ఆధ్యాత్మికవేత్తలం అంటే నువ్వు ఆధ్యాత్మికత అయితే నీ క్రియలో కనబడాలి. నువ్వు చేస్తున్నావా అనుష్ఠానం? కానీ కర్మతో భగవంతుని ఆరాధించేటప్పుడు కార్మిక మనం పోతుంది. క్రమక్రమంగా ఆలయాలకు కాళ్ళతో నడిచి వెళ్ళాం, చేతులతో పూజించాం, నోటితో కీర్తించాం, కళ్ళతో మూర్తిని దర్శించాం. ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల, అలాగే సత్కర్మలన్నీ భగవదర్పణ బుద్ధితో చేస్తే కార్మిక వనం పోతుంది. దీన్ని చర్య అంటుంది శాస్త్రం. చర్య. రెండవది మానసిక మలం ఎలా పోతుంది అంటే స్మరణ వల్ల, ధ్యానం వల్ల, చింతన వల్ల మానసిక మలం పోతుంది. ఎందుకంటే మనస్సులో ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉంటాయా, ఏది ప్రవచనం ఆయన ప్రపంచం అంతే. కానీ మనస్సులో భగవంతుడిని చేస్తూ ఉంటే ఇవన్నీ క్రమక్రమంగా పోతాయి కదా, ఇది మాయిక మలం పోతుంది. ఈ రెండు మాత్రం మనం పోగొట్టుకోగలంట. మూడవ మనం ఆయన తీస్తాడు అన్నాడు. ఈ రెండు తీసేస్తే మూడవది ఆయన తీసేస్తాడు. ఆయన తీస్తేనే మోక్షం వస్తుంది. కనుక ఆయన చివరికి తీయాలి. నువ్వు రెండు తీసుకున్నావు లేదు చూసి ఆయన తీస్తాడు, అది తెలుసుకో. ఇక్కడ అండ్ రెండింటి వరకే మన పని. అది ఆనవ మలం బీజ రూపంలో ఉంటుంది. ఈ రెండు మలాలు, ఆయనకి మూడు మలాలు లేవు, ఆశ్రయించిన వాడికి లేకుండా చేస్తాడు. కనుక పవిత్రం అనే మాట చెప్పారు. పవిత్రం అంటే అత్యంత శుద్ధమైన వాడు, మలరహితుడు. ఎంత గొప్ప మాట ఉంది. యోగ భాష ఇవంతా కూడా పవిత్రం, మహాన్. ఇప్పుడు తెలిసిపోయింది ఆయన సర్వోత్కృష్టుడు. ఇన్నిటి బట్టి మహాన్ శబ్దం అక్కడ చెప్పారు. మహాన్ శబ్దం ఉపనిషత్తులు ఎలా వస్తుందో చూద్దాం. అసంగ, అశబ్ద, అశరీర, అస్పర్శ మహాన్ శుచి. అది ఉపనిషత్ వచనం. మహాన్ అనే మాట అసంగ, దేనికి సంగం లేనివాడు. శబ్దం ఆయన వల్ల పలుకుతుంది కానీ శబ్దం ఆయన్ని చెప్పలేదు, శబ్దానికి అతీతుడు. అదేవిధంగా శరీరాల్లో ఉంటాడు కానీ శరీర వికారాలు అంటాం. అస్పర్శ, దేన్ని స్పృశించడు. ఇది ఎలాంటిది అంటే సూర్యబింబం మురికి కాలంలో ప్రతిఫలించినా, సూర్యబింబం మురికి కాలంలో ప్రతిఫలించండి, మురికి సూర్యుడికి అంటది కదా. అలాగే ఈశ్వరుడి సర్వదేవుల్లో ఉన్నప్పటికీ ఆయనకి ఏది అంటది కనుక ఆయన మహాన్ అన్నారు. కానీ ఎవడికి సంగము లేదో, ఎవడి శబ్దాదులకు అతీతుడు, ఎవడి శరీరాది వికారాలు లేనివాడు, ఎవడికి స్పర్శాదులు లేవో వాడిని మహాన్ అనాలి. అదే శుచి. అక్కడ వాడి మహాన్ శుచి అని ఉపనిషత్తు. అదే మాట ఇక్కడ పవిత్రం మహాన్ అని పెట్టారు చూడండి. అంటే వేద నామాలని తీసుకొచ్చేటప్పుడు అంత సిస్టమిక్ ఆర్డర్లో ఇవి ఉన్నాయో చూడండి. పైగా బ్రహ్మదేవుడు 10,000 చేస్తే అందులోంచి 1000 మనకు వచ్చేది. ఆ 1000 జాగ్రత్తగా వింటే చాలు. ఇక్కడ ఆ 1000 మహానుభావుడు ఉపమన్యువు తీసుకుని కృష్ణుడికి ఇస్తే కృష్ణుడి ధర్మరాజాదందరికీ బోధిస్తున్నాడు. కానీ కృష్ణుడికి చెప్తే భగవద్గీతే కదా, కానీ శివసహస్రం వరకు భగవద్గీత ఆయన నోట్ వచ్చింది కదా. కానీ మధ్య మధ్యలో ఎవరి వల్ల వచ్చింది చెప్పుకోవాలి, ఎవరు తప్పు. గురువుగారు నమస్కారం చేసుకోవాలి కదా. కానీ మహాన్ శుచి అనే మాట ఇక్కడ పవిత్ర నియమాలు పాటించే వాళ్ళకి మాత్రమే దొరుకుతాడు. అందుకే నాయమాత్మ బలహీనైన లభ్య, నాయమాత్మ ప్రవచనైన లభ్య అని ఉపనిషత్తు చెప్తుంది. బలహీనుడు పొందలేడు బ్రహ్మమును. అదేవిధంగా ఆత్మ కబుర్లకు దొరకదు. అదే అర్థం. ఇక్కడ సాధన చేయాలి, సాధనకు దొరుకుతాయి, నియమాలకు దొరుకుతాడు. నియమాలుగా ఉన్నవాడు నియమాలకు దొరికేవాడు. ఇంకొక అర్థం నియమించువాడు అని వారికి అర్థం. నియమ శబ్దాన్ని ఏవి ఎక్కడ ఉండాలో నియమం ఆయనది, మనది కాదు. అంటే కళ్ళు ఎక్కడ ఉండాలో కళ్ళు అక్కడ ఉండాలి, కాలు ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి. ఈ యుగాల నుంచి ఇలాగే ఉంటున్నాయండి. కొంచెం చేంజ్ చేద్దామని అటు ఇటు చూస్తే మన వల్ల కాదు. కానీ సూర్యుడు తూర్పును ఉదయించును. ఎవడు ఏర్పరిచాడు నియమం? విశ్వ నియమ ప్రవర్తకుడు కనుక నియమ అంటే అర్థం. నియమాశ్రిత, ఎంత అందమైన మాట. నియమములచే ఆశ్రయింపబడువాడు అంటే భగవంతుడు పట్టుకున్న వాళ్ళందరూ జీవితం మీరు పరిశీలించండి, పిచ్చి పిచ్చగా ఉండదు, నియమబద్ధంగా ఉంటుంది. నియమాలు లేనివాడు భగవంతుని పట్టుకోలేడు కనుక నియమములచే ఆశ్రయింపబడువాడు. ప్రతిదాని నియమం అన్నాం, ఆ నియమాలతో ఆశ్రయింపబడివాడు. నియమం అన్నప్పుడు కొన్ని చెప్పింది శాస్త్రం. ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట, సాధన చేయడం. ఆ సాధనలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి కదా, జపము, తపము, ఇవన్నీ నియమాలు. ఇలాంటి నియమాల చేత ఎవరిని ఆశ్రయిస్తున్నామో వాడిని నియమాశ్రిత అంటారు. ఇక నీలకంఠ దీక్షితులు భాష్యం రచిస్తూ నియమాలచే ఆశ్రయింపబడే నారాయణ దక్షిణామూర్తి ఇత్యాది రూప అన్నారు. నియమాలతో మనం ఉపాసించే నారాయణుడు, దక్షిణామూర్తి, వీరందరూ కూడా నియమాశ్రిత అని నామంతా చెప్పబడుతున్నారన్న. అదేంటో భాష్యం దగ్గర కొన్ని చోట్ల విష్ణుపరంగా అర్థం చెప్పేస్తుంటారు. విష్ణువైన శివుడు అయినా ఒకటే కదా. కానీ నియమాశ్రిత అనే మాట ఎంత చక్కగా చెప్పబడుతుంది. ఇందాక చెప్పిన పవిత్రం మహానైన తత్వము నియమాలకు మాత్రమే దొరుకుతుంది. ఆ తత్వమే లోకాన్ని నియమిస్తుంది. అలాంటి దాన్ని నువ్వు పొందాలంటే నియమంతోనే పొందగలవు. ఆయన ఎలాంటి వాడో ఆయన దాంతోనే పొందాలి. నియమాలతో పొందదగిన వాడు ఆయన కనుక నియమాశ్రిత. స్వర్వకర్మ స్వయంభూత ఆది రాధికరో నిధి సహస్రాక్షో విశాలాక్ష సోమో నక్షత్ర సాధక. తర్వాత రాముడు సర్వకర్మ, ఇందాక మహాకర్మ అన్నాడు. గొప్ప పనులు చేస్తున్నాడు. గొప్ప పనులు ఏవి?
సెలెక్ట్ చేసి చెప్తావు నువ్వు, ఇది గొప్ప ఇది తక్కువ అని. మనకి ప్రస్తుతానికి ఇది తక్కువ అనిపిస్తుందండి, ఒక అవస్థలో అదే గొప్ప అనిపిస్తుంది. అవునా లేదా? కన్ను పనిచేస్తున్న కాలం చూడటం పెద్ద పని అనిపించింది, అవునే కదా? చూడటం ఏం గొప్ప విషయమా అనుకుంటాం. కన్ను పని చేయకపోతే చూపు ఎంత గొప్పది తెలుస్తుంది, అవునా లేదా? కనుక ఇంద్రియం పని చేయనంత వరకు ఇంద్రియం గొప్పతనం మనకు తెలియదు, అప్పుడు తెలుస్తుంది ఏది గొప్ప కర్మ. అవునా కదా? చూడండి, చూడడం గొప్ప కర్మే, వినడం గొప్ప కర్మే. ఇలా ఈ కర్మ ఆ కర్మ కాదు, ప్రతి కర్మలు గొప్పవే. ఈ కర్మలన్నీ చేసేవాడు కనుక సర్వకర్మ. ఎంత బాగుందండి. ఆయన వల్ల అన్నీ కలిగాయి. ఆయన ఎవడి వల్ల కలిగాడు? ఇది పెద్ద ప్రశ్న. స్వయంభూత, తనంత తానే ఉన్నవాడు. ఆదిహి ఆదికర. ఎంత అందమైన మాట. ఆది అంటే మొదటున్నాడు. దేనికి మొదట? జగత్తుకి మొదటున్నాడు ఆయన, సృష్టికి మొదటున్నాడు. మిగిలిన సృష్టిలోవి సృష్టికి మొదట ఉన్నవాడే, మొదటిని ఏర్పరిచినవాడు. ఆడుతాడు మొదలు ఆయన, మొదలు కలిగించినవాడు ఆయన. అంటే సృష్టికి మొదటున్నాడు, సృష్టికి మొదటైన వాడిని కలిగించాడు. సృష్టికి మొదలున్నవాడు ఎవడో తెలుసా? బ్రహ్మదేవుడు. దీనికి మళ్ళీ వేద ప్రమాణం. హిరణ్య గర్భం జనయామాస పూర్వం. భగవంతుని ముందు బ్రహ్మదేవుడిని సృజించాడు, ఆ బ్రహ్మకి శక్తి ఇచ్చాడు, తర్వాత మిగిలినవన్నీ ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు ఎవడు ఆది? బ్రహ్మదేవుడే ఆది. కానీ మొదట ఆది అనగానే మనం అందరం ఈయన బ్రహ్మదేవుడే కదండి అంటే, కాదు అయ్యా, ఆది అయిన బ్రహ్మదేవుని కూడా చేసిన ఆది కనుక ఆది రాధికర అన్నారు. ఆది ఆయన, ఆది అయిన బ్రహ్మను కూడా చేసిన వాడు కనుక ఆది రాధికర. దీనికి మన ఉపనిషత్ ప్రమాణం. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యోగి వేదాహ ప్రగణోహి తస్మై తగుంహి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని. ఎవడైతే మొదట బ్రహ్మదేవుని సృజించి ఆయనకు వేదములు ఇచ్చాడో ఆ ఈశ్వరుణ్ణి నేను బుద్ధికి జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నేను బ్రహ్మకే వేదములు ఇచ్చిన వాడు నీ బుద్ధికి జ్ఞానం ఇవ్వడు, అందుకే ఆయన ప్రార్థించున్నారు. అది ఆది రాధికర. ఆ మాట అంత దగ్గర. ఆదికి ఆదికర. నిధి, ఆయన గొప్ప నిధి అండి. పనికిమాల నిధుల కోసం చాలా తాపత్రయపడతాం, కానీ ఆయనే నిధి. నిధి అంటే అన్నీ ఎవడి యందు ఉంటాయో వాడి నిధి. మన లంకెల బిందులు ఇవన్నీ నిధులు ఉంటాయి. ఇలాంటి నిధుల గురించి చెప్పినప్పుడు నిద్రపై కళ్ళు తెలుసుకుంటాం. నిధి నిక్షేపాలు నిధులు ఉంటాయి కదా, సంపదలన్నీ ఒక చోట తరగకుండా ఉంటే నిధి. నిధి అంటేనే తరగని సంపద ఎక్కడ ఉంటుందో దాన్ని నిధి అంటాం, అంతే కదా. ఏదో రూపాయి పాతి పెట్టి మళ్ళీ తీసి నిధి అనం. మనం ఇక్కడ తరగని సంపదలై ఉండాలి, బహుకాలం నుంచి ఉండాలి. నిధికి రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి ఎప్పటి నుంచో ఉండాలి, తరగకుండా ఉండాలి. ఇప్పుడు శివుడి గురించి ఆలోచిద్దాం. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన గురించి ఓల్డెస్ట్ ఎవరున్నారు? అందుకే ఆది రాధికర. ఎప్పటి నుంచో ఉన్నాడు, తరగని సంపదే ఉన్నాడు. ఆ సంపదలే జగత్తులో మనం పొందుతున్నాం కనుక అన్ని సంపదలు ఆయన యందు ఉన్నాయి. అదొకటి. అన్ని సంపదలు తన యందు ఉన్నవాడు, తానే తరగని సంపదగా ఉన్నవాడు కనుక నిధి అని చెప్పబోతున్నాడు. అందుకే ఆయన నిధి అండి. ఆయన దొరికితే అందుకే ఇంక దేని మీద కోరికపోదు. ఆయన దొరికితే అందుకే ఉపమన్యు అంత తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కానీ పాలు సంపదలు అన్నీ మర్చిపోయాడు. ఎదురుగా నిధి కనబడుతుంది. నిధి అంటే అదే. అదే నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బి గంతులు వేయచు నొక్క చోట అన్నాడు ప్రహ్లాదుడు. నిధి దొరికిందని గెంతుతున్నట్ట. మరి నిధి దొరికితే పీనాశవాడు ఎలా గెంతుతాడో భగవంతుని పొందిన భక్తుడు అలా గెంతుతాడని చెప్పాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పకపోతే మనకు అర్థం కాదు. పీనాశవాడి అనుభూతి మనకు తెలుసు, భగవంతుని పొందిన వాడి అనుభూతి మనకు తెలియదు కనుక వీటితో పోల్చి చెప్పారు. అందుకే విష్ణువు అనే నిధి నాకు దొరికిందని డ్యాన్స్ చేస్తున్నట్ట. అదే పిచ్చివాళ్ళలాగంటే అదే ఉన్మత్త ఆవేశ. అంటే పిచ్చివాళ్ళు ఏడుస్తాడు ఒకసారి, నవ్వుతాడు ఒకసారి. ఎందుకు ఏడ్చాడు అంటే ఈ క్షణం విష్ణువుని మర్చిపోయి ఏడుస్తాడు. మర్చిపోయిన ఏడ్చాడంటే గుర్తుపెట్టుకున్నాడు అర్థం. నేనేం మర్చిపోయానంటే వాడు చెప్తున్నాడు. మర్చిపోయానని చెప్పాడంటే వాడు గుర్తుందని కదా అర్థం. కానీ క్షణకాలం విష్ణువు మరపులో గడిపోతే ఏడ్చేసేబట్ట. అందుకే ఆయన ఏడుస్తూ నవ్వుతూ ఎలా ఉన్నాడు, అది ఉన్మత్త వేష ప్రచ్ఛన్న. భగవంతుడు రాగానే నిధి దొరికినట్టు ఆనందించాడు. అందుకే ముంగిట నిధే నిధానము అంటాడు కదా హనుమాచార్య వారు. నిధి అంటే ఆయనేనండి. అలాంటి నిధి సహస్రాక్ష విశాలాక్ష, వేల కన్నుల వాడు. సహస్రాక్ష యమీఢుషే. ఎక్కడుంది మంత్రం? రుద్ర నమ్మకాలు ఉంది. వేల కన్నుల వాడు అంటే ఇంద్రస్వరూప అని అర్థం చెప్పారు. ఇంద్రుడు అనేది శివుని యొక్క స్వరూపమే కదా. ఇంద్రుడు కూడా అగ్నిశ్చమే ఇంద్రశ్చమే అని ఇంద్రశ్చ అంటే అక్కడ ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడనే దేవత. వెంటనే రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరిపోయి ఋగ్వేద కాలము నాడు ఇంద్రుడిని పూజించడు వారు, యజుర్వేద కాలము నాడు విష్ణువుని పూజించిరి అని వాడు రాస్తాడు. అది సత్యమని ఎత్తి మీద పెట్టుకుంటాం. అక్కడ ఇంద్ర శబ్దం అన్ని శబ్దాలు ఒకే పరమాత్మని చెప్తున్నాయరా, వేదం యొక్క హృదయం నీకు తెలియదని మందలించే వాళ్ళు లేడు. అది వచ్చిన వాళ్ళు అవి చదివిన వాళ్ళు ఇది చదవరు, ఇది చదివిన వాళ్ళు అది చదవరు. ఏమీ తెలియని వాడు అవి చదివి లేని వ్యాఖ్యాలు రాస్తారు. ఇది వచ్చిన
అవే చదువుతాం. అసలు చెప్పకపోతే నిద్రాడు కూడా అవుతాం. అది ఎప్పుడు అయితే మేము పూజా మంత్రం చేసాం కానీ గొప్పవాళ్ళని కనిపించి తిరిగితే లాభం లేదు. జ్ఞానం కావాలి, ఇది ప్రధానం. అయితే మానేమని నేను చెప్పట్లేదు. కనుక నిధి సహస్రాక్ష, వేల కన్నుల వాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద. అక్కడికి వెళ్ళండి. ముందు ఇంద్రాది రూపాలతో చెప్పుకున్న వేల కన్నుల వాడంటే అనంత నేత్రముడు కలవాడు, అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు. 1000 కన్నులని శివుడు బొమ్మ గీసి ఒళ్ళంతా 1000 కన్నులు బొమ్మ గీసేసి సహస్రాక్ష సరిపోతుంది. వేల కన్నులు అంటే కన్ను అంటే దర్శన శక్తి. మన ఇంద్రియంగా చెప్పేది పరమాత్మ దగ్గర శక్తిగా చెప్పాలి. ఇది తీసుకోవాలి. కనుక మనకి నేత్రం ఈశ్వరుడి దర్శన శక్తి. ఆ దర్శన శక్తి ఎన్ని రకాలు ఉంది? వేల కన్నులు అంటే ఇన్ఫినైట్, అనంత దర్శన శక్తి సంపన్నుడు. అనంత కాలాన్ని, అనంత దేశాన్ని, అనంత జీవుల్ని గమనించేవాడు గనక సహస్రాక్ష విరాట్ రూప. ఎన్ని అర్థములు చెప్పబడుతున్నాయి. విశాలాక్ష, 1000 కన్నులని చిన్న కన్నులు కాకుండా విశాలమైన అక్షుడు. వాళ్ళ ఆవిడ పేరు, దీన్ని స్త్రీలింగం పెడితే వాళ్ళ ఆవిడ పేరు విశాలాక్షి. ఆయన విశాలాక్షుడు. ఏంటో వాళ్ళిద్దరి పేర్లుగా సామ్యం. ఆయన శివ, ఆవిడ శివ. ఇది శంకర, ఆవిడ శాంకరి. శంభు శాంభవి. విశాలాక్ష విశాలాక్షి. విశాలమైన నేత్రం అంట. మరి ఇంత విశ్వం చూడడానికి ఎంతమంది ఉండాలి నేను? కానీ అనంత దర్శన శక్తి సంపన్నుడు. అదేదో సంకుచితం కాకుండా ఒక దేశానికో ఒక కాలానికో పరిమితమైతే సంకుచితం. విశాలం అంటే దేశకాల పరిమితులు లేవు. అంటే ఒక స్పేస్ని చూస్తారు, ఒక టైంలోనే చూస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం, ఈ టైమే చూస్తున్నాం, ఈ స్పేసే చూస్తున్నాం. కానీ ఈశ్వరుడు అలా కాదు. సహస్రాక్షుడే అనంత కాలాలని, అనంత దేశాలని దర్శిస్తూ గమనించుకుంటాడు కనుక అన్ని విశాలాక్ష అన్నారు. దాని తర్వాత నామములు వరుసగా గ్రహాల నామాలండి. సోమో నక్షత్ర సాధక. సోమ అంటే చంద్ర. అంతేకాదు, సోమ అనే మాట చాలా గొప్ప మంత్రం. ఆయన వారమే సోమవారం. సోమ అంటే చాలు. సా ఉమా సోమ, ఉమా సహితుడు అని అర్థం. సోమ అంటే ఉమాదేవితో ఉన్నటువంటి వాడు. అదొక విధంగా సోమ సరిపోయింది. సోమ అంటే రసస్వరుడు, అంటే చంద్ర. చంద్రుడికి సోముడు అనే పేరు ఉంది. అంటే చంద్రుడిలో ఉన్న తేజస్సు కూడా ఆయనే. అందుకు సోమ. నక్షత్ర సాధక, ఇది ఎంత గొప్ప వరుడండి. నక్షత్ర సంబంధమైన నామములు మళ్ళీ తర్వాత 241 నక్షత్ర విగ్రహమతి వస్తుంది. అదేవిధంగా మరొక నామం జ్యోతిషామయనం అని మరొక నామం కనబడుతుంది. అది 226 నామం. అదే ఇక్కడ చెప్పేసుకుంటున్నాం. అక్కడ వెళ్ళకపోయిన 3 నామాలు కల్పిస్తాం. 3 కూడా మనకి ఏం చెప్తుంది? స్పేస్లో నక్షత్రముల గురించి చెప్తుంది. ఈ నక్షత్ర సాధక, నక్షత్రాన్ని సాధించిన వాడు, అంటే ఏర్పరిచినవాడు, నక్షత్రాల రూపంలో ఉన్నవాడు. మనం పురుషుక్తం తర్వాత నారాయణ మంత్రముడు చెప్తున్నాడు, నక్షత్రాని రూపం అశ్వనో వ్యాప్తం అంటాం కదా. నక్షత్ర రూపంతో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నక్షత్రం అనే మాట చాలా పేరెందుకు పెట్టారో ఆశ్చర్యం ఉంటుంది. నక్షత్రం, తారకలు, గ్రహములు, ఆ పేర్లలోనే అందం ఉంది. నక్షత్రం అంటే నాశనము లేనివి అని అర్థంగా చెప్పారు నక్షత్రం. అంతేకాదు ఇంకొక రహస్యం ఏంటంటే, ఒక మహానుభావులు తపస్సు చేసిన, బోల్డ్ పుణ్యాలు చేసిన ఆ తపస్సు పుణ్యాలు నక్షత్ర రూపాలు ఉంటాయి ఆకాశం అక్కడ. అందుకే మీరు సప్తర్షి మండలం ఎప్పుడైనా విన్నారా? వశిష్ఠుడు ఊరికనే పెట్టిన పేర్లు కావు, తపో రూపంలో అక్కడ ఉన్నారు ఋషులు. అలా అనేక మంది ఋషులు, అనేక మంది దేవతలు శక్తి రూపాలతో గగన మండలం ఉంటారు. అవి ఉంటేనే విశ్వచక్రం నడుస్తుంది. కనుక ఆ రూపములుగా నక్షత్రములు ఏర్పరిచిన వాడు కనుక నక్షత్ర సాధక అని చెప్పాడు. ఇక్కడ సోమ అన్నప్పుడు రసస్వరూపం అని చెప్తూ, రసము జల రూపంలో ఉంటుంది. అదేవిధంగా సోమలతా రూపంలో ఉన్నవాడు. అసలు సోమం ఏమిటి అంటే సహస్రార కవనంలో ఉన్న అమృత స్వరూపుడు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే దానికి చంద్రబింబం అని పేరుంది. అందుకే చంద్రస్వరూపము అనమ్మవారిని అంటానే. సహస్రార కవనం అమృత స్వరూపం, అది సోమ. సోమ మరి చంద్ర, చంద్ర రూపాలు వచ్చాడు. కానీ గగన మండలంలో నక్షత్రం, సోమం 2 ఉంటాయి. సోమ అంటే చంద్రపరమైన అర్థమే కాకుండా హ్యూమిడిటీ, రసమంతా సోమం అవుతుంది, కాంతి అంతా నక్షత్రం అవుతుంది. నక్షత్ర సాధక సోమ. రసస్వరూపుడి నక్షత్రాది రూపాలు ఉన్నవాడు. ఎన్ని గ్రహాల రూపంలో ఉన్నాడో ఒక్కసారి చెప్పుకున్నాం. చంద్ర సూర్య శని కేతు గ్రహో గ్రహపతిర్వర అత్రిరత్యా నమస్కర్త మృగబాణార్పణో నఘ. చంద్ర ఇక్కడ గ్రహాల్లో ఒకడైన చంద్రుడిని చెప్పారు. అయితే శివపరంగా కూడా చంద్ర శబ్దానికి అర్థం చెప్పచ్చండి. ఇది అరుగు టైం అయిపోతుందో చంద్రుడు అని చెప్పేస్తానే కదా. చది ఆహ్లాదే, ఆహ్లాద పరచువాడు అంటే చంద్రుడికే కాకుండా పరమాత్మకి వర్తిస్తుంది. అందరిని ఆహ్లాదపరుస్తున్నాడు కదా చల్లదనంతో, అందుకే చంద్ర. సూర్య
సూర్యుడు ఒక గ్రహంగా చెప్పిన సూర్య అంటే ప్రేరేపించేవాడు, సర్వ జగత్తుని ప్రేరేపించేవాడు. శని అంటే నెమ్మదిగా నడుచువాడు, సృష్టిలో నెమ్మది నడక కూడా పరమేశ్వరుడే. అలాగే శని అని చెప్తున్నారు. కేతు గ్రహపతి అన్నాడు. కేతు స్వరూపుడు, కేతు అంటే ధ్వజం అండి, ఒకటి ఉందని చాటించేది కేతు. కనుక సృష్టిలో మనం చూస్తూ ఉంటే పొగ వచ్చింది, అగ్ని ఉందని సూచిస్తుంది. కానీ పొగనే కేతు అన్నాం, ధూమకేతు అంటుంటాం. అగ్నికి ధూమకేతు అని పేరు, ఎందుకంటే ధూమం కేతువులాగా ఇదిగో ఇక్కడ అగ్ని ఉంది అని చెప్తుంది. అలాగే ఒక రాజ్యానికి కేతు ఉంటుంది, రాజ్యాన్ని సూచిస్తుంది. అలాగా ఇవి తన శక్తిని సూచించేటటువంటి జగత్తు కలవాడు కానీ కేతు. అలాగే గ్రహ అంటే గ్రహం కాదు, జాగ్రత్తగా చూడండి. గ్రహం అనే పేరుకి గ్రసించువాడు అని అర్థం, పట్టుకునివాడు. కానీ గ్రహ అంటే రాహువు అని అర్థం, రాహు పట్టుకుంటాడు కదా, అర్థంలో వస్తుంది. కేతు గ్రహపతి. గ్రహములన్నింటిలో గ్రహపతి అనే పేరు మరొకటి ఉంది, సూర్యుడికి కాక కుజుడు. కానీ గ్రహపతి అనే శబ్దము కుజుడికి చెప్పాడు, ఎందుకంటే ఈ అంత క్రూరుడు మరొకడు లేట. గ్రహాల్లో కుజగ్రహం అత్యంత క్రూరం. శని ఇంకా నెమ్మదిగా ఏడిపించిన వీడు గట్టికి పడతాడు. ఇక్కడ జ్యోతిషాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ. కనుక అతన్ని గ్రహపతి అన్నారు ఇక్కడ. తర్వాత వరహ అనేది 2 గ్రహాలు చెప్తుంది శాస్త్రరీత్యా, ఇవన్నీ వేదపరంగా చెప్తున్నారు. వరహ అంటే బృహస్పతి శుక్రుడు ఇద్దరికి. నిజానికి శుక్రుడు బృహస్పతి మనం అంటాం కానీ 2 ఒకటే అని వేదం చెప్పింది. ఇది ఆలోచించవలసిందే. ఎందుకంటే బృహస్పతి శుక్రో భూత్వా అని వేదంలో మంత్రం ఉంది. బృహస్పతి శుక్రో భూత్వా, బృహస్పతి శుక్రుడు అయ్యాడు. అంటే ఒకే గురుస్వరూపమైన బృహస్పతి దేవతలకి బృహస్పతిగా, రాక్షసులకు శుక్రుడుగా ఉన్నాడు. 2 ఒకటే అని చెప్పాడు. ఇప్పటికి ఎన్ని గ్రహాలు వచ్చుంటే జాగ్రత్తగా వెతకండి. చంద్ర సూర్య శని కేతు గ్రహపతి వరహ. ఇన్నయ్యమ్మ 7. 8వ గ్రహం చెప్తున్నారు అత్రిహి. కానీ వరహాలోనే 2 ఉన్నాయి కనుక 8 అయిపోయినట్లే, ఇంకొక గ్రహం మిగిలింది. అత్రిహి అన్నారు. అత్రి వంశంలో చంద్రుడు పుట్టాడు, చంద్రుడి పుత్రుడు బుధుడు. అత్రిహి అంటే అత్రి వంశోద్భవుడైన బుధుడు అని అర్థాన్ని చెప్పారు. దీనితో నవగ్రహాల పేర్లు అయ్యేవి. అందుకే శివ సహస్రం చదివితే గ్రహ దోషాలు శమిస్తాయి. ఎందుకంటే సర్వగ్రహమును శివుడిగా చూడడం మొదలెట్టాక. కానీ గ్రహముల యందు ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే ఒక మాట చెప్తున్న శివపురాణం, గ్రహకర్త మహేశ్వర అన్నాడు. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. ఇది ఒక రహస్యమైన విషయం. అందుకే ఎప్పుడైనా గ్రహాలు బాగోలేకపోతే ఏం చేయాలంటే ఏవో గ్రహశాంతులు చేస్తారు, కానీ ప్రధాన రుద్రాభిషేకం చేయమంటారు, రుద్రహోమం చేయమంటారు. ఎందుకంటే గ్రహాలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆయా గ్రహాల్లో ఆయన శక్తి ఉంటుంది. వాడు చేసిన కర్మను బట్టి ఆ గ్రహాలు వెళ్తూ ఉంటాయి. కానీ నువ్వు గ్రహాన్ని ప్లీజ్ చేసుకుంటేనే అవి ఎవరి చేతుల్లో వాడినే పట్టుకుంటే వాటిని వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే ఎవరు పెద్ద ఆయన ఇంటికి వెళ్ళాం, కుక్క మీదకి వచ్చి టామీ వెనక్కి వెళ్ళిపోని వెళ్ళదు. ఆ ఇంటి యజమాని పేరు పిలిస్తే వెనక్కిరా అంటే అది వెనక్కి వెళ్ళిపోయింది కదా. కనుక ఈ టామీల్ని వెనక్కి పంపించారంటే ఆయన్ని నమస్కరించాడు శివుడిని. ఆయన వెనక్కి లాగుతాడు అనక. కానీ గ్రహాలంటే వెనక్కి లాగగలడు. ఒక్క మాట చెప్తుందండి శివపురాణం, గ్రహాలన్నీ శివుని అనుగ్రహాలే అన్నాడు. ఆయన శక్తి వాటిలో ఉంది. అది గ్రహాలను ఎలా నమస్కరించాలి అంటే ఆయన అనుగ్రహ స్వరూపుడు. ఎందుకంటే తల నిమరాలన్నా చేతికి శక్తి ఉండాలి, చాచిపెట్టు కొట్టాలన్నా శక్తి ఉండాలి. కనుక సృష్టిలో ఆ 2 రకాల శక్తులు ఈశ్వరుడు. వాడు చేసిన కర్మ బట్టి ఈ గ్రహాలు ప్రవర్తిస్తాయి, కానీ గ్రహాల్లో మంచి చెడులు ఉండవు. కర్మను బట్టి ఇదే గ్రహం ప్లేస్మెంట్ మారితే మంచి అవుతుంది, ఇంకో ప్లేస్మెంట్ చెడు చేస్తుంది, అవునా లేదా? కానీ వాడి కర్మను బట్టి చేస్తాయి. అయితే గ్రహాలన్నింటినీ చూస్తూ గ్రహ పూజలు చేసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఆ గ్రహములను శాసించే ఈశ్వరుడిని ఎప్పుడూ విస్మరించకూడదు. ఆయనే ఈ రూపాలతో ఉన్నాడు. కానీ గ్రహాలన్నీ ఆయన రూపములుగా, నక్షత్రములన్నీ ఆయన రూపములుగా చూపిస్తున్నాడు. సోమో నక్షత్ర సాగరం మొత్తానికి ఒక యూనివర్స్ లుక్ ఇస్తున్నాడు. మొత్తం మహావిశ్వాన్ని పరమాత్మగా చూడడం అనే ఒక అద్భుతమైన దృష్టి సనాతన హైందవ దృష్టి ఈశ్వరుడు దాన్ని చూపిస్తున్నాడు. అందుకే గురుజుడు మాట అంటాడు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పెర్కును ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహను కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కాలుగాక జనములు శ్రీకాళహస్తీశ్వర. గ్రహదోషాలని అరిష్టాలని అంటారు, కానీ అవి నిరంతరం నీ నామం పలికేవని ఏమీ చెయ్యలేవు. ఎలాగూ అంటే అగ్నిహోత్రుని మిడతలు ఎలా కప్పలేవో నీ నామం పలికే భక్తుల్ని గ్రహాలు ఏమీ చెయ్యలేవు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే నిరంతర శివారాధకుడికి ఏ గ్రహం ఏమీ చేయలేదు తెలుసుకోవాల్సింది. తలరాత కూడా మార్చగలడు. అందుకే ఈ నామాల్లో చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ గ్రహముల రూపంలో ఉన్న శక్తి అంతా నువ్వే శివ. కనుక ఒక్కొక్క నామానికి అర్థమని శివుడి పరంగా వెళ్ళిపోతుంది.
ప్రతి నామానికి. గ్రహపతి అంటే ఇందాక మనం కుజుడు అన్నాం, గ్రహములకు పతి ఈశ్వరుడిగా సరిపోయింది. ఇలా మీరు ప్రతిదీ అలాగే ఈశ్వరపరమైన అర్థానికి వెళ్ళిపోతుంది. అదేమిటో దేవతలందరి పేర్లకు అర్థాలు తీస్తే, ప్రతి పదార్థం తాత్పర్యం తెలిస్తే, వ్యుత్పత్తి అర్థం తెలిస్తే పరమాత్మ పరంగా వెళ్ళిపోతాయి. అంటే దేవతలను పరమాత్మ స్వరూపాలే అని దీన్ని బట్టి తెలుస్తాయి. కానీ ఇన్ని గ్రహాల రూపంలో నుండి ఆ ఈశ్వరుని మనం నమస్కరిస్తే అన్ని గ్రహబాధలు పోతాయి. అందుకే నువ్వు మన చేత కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పిస్తున్నాడు. కొందరు అంటున్నారు ప్రస్తుతం టైం బాగోలేదు, గ్రహాలు సరిగ్గా లేదు, అందుకే ఎక్కడ పెడితే అల్లకల్లోలాలని. శివుణ్ణి నమ్ముకున్నాను కనుక అవేవి ఉండవని ధైర్యంగా శివారాధన చేస్తే అంత అనుగ్రహం ఉంటుంది. అదే శివపురాణం ఒకటి చెప్తోంది, దారిద్ర్యము, దుఃఖము, భయము ఈ మూడు ఎంతవరకు ఉంటాయంటే శివ పూజ ప్రారంభించే వరకు ఉంటాయి. కొంచెం అర్థమైందని తెలుగులోనే చెప్పింది. దారిద్ర్యము, దుఃఖము, భయము శివుని ఆరాధించే వరకే ఉంటాయి. నువ్వు ఆరాధన మొదలెడితే ఒక్కడు వెనక్కిపోతుంటాయి ఇక్కడ. అది శివారాధన యొక్క మహిమ. ఎందుకంటే ప్రతిదీ ఆయన శాసనం, అది మొదటి నుండి చూపిస్తున్నాడు. అలాంటి భగవంతుడు నమస్కరించుకుంటూ మిగిలిన నామాలు రేపు పొద్దున్న 10 గంటలకి సమావేశమే తెలుసుకుందాం. మళ్ళీ సాయంకాలం ఉంటాయి. ఇందాక మాట చెప్పారు, 7 రోజులు చెప్పారు. దీనికి ఒక కారణం ఉంది. మొత్తం నా అమెరికా ఐటనరీ మీరు చూస్తే గత ఏడాది కానీ ఈ ఏడాది కానీ మహా చెప్తే 5 రోజులు తప్ప 7 రోజులు అక్కడ చెప్పట్లేదు. మహా సబ్జెక్టులు కూడా 5 రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భం ఉంది. కానీ ఇదివరకు ఇక్కడ విష్ణు శాస్త్రాన్ని 7 పూటలు చెప్పుకున్నాం. అంతకుముందు సౌందర్య లహరి అలాగే చెప్పుకున్నాం. మరి శివుడికి 2 తగ్గించేస్తే బాగుంటుంది. దాన్ని అది కూడా పూర్ణం చేసుకోవాలి. కష్టం నాదే, నాకు తెలుసు. కానీ ఇష్టమైన దగ్గర కష్టం అనిపించింది కనుక ఎంత ఉందా శాస్త్రనామాల్లో, అంతా ఎలా దిగు తెలుసుకోలేం. కొంతైనా తెలుసుకుంటే మరొక 2 పూటలు వస్తే మరొక నామాలు కొన్ని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే గ్రహించగలిగే శ్రోతలు ఉన్నారు కనుక. పైగా ఇక్కడికి వచ్చే శ్రోతలు నేను ఎక్కువ అభినందిస్తాను. వర్జీనియాలో కూడా చాలామంది వస్తారు, నాకు 2 ఒకటే. కానీ ఇక్కడికి రావడం కష్టం. అక్కడ నుంచి ఎన్ని గంటలు ప్రయాణం చేసి ఎంతమంది వస్తున్నారో, పై ఊళ్ళ నుంచి కూడా వచ్చారండి ఇక్కడికి. అలా వచ్చారంటే ఎంత శ్రద్ధ ఉంటే వస్తారు. అలాంటి శ్రద్ధాలు లేని వారు మన వర్షానికి ట్రాఫిక్కి తట్టుకుంటూ ఇక్కడికి తొందరగా రావాలంటే ఈ రోజుల్లో అందులో, ఎందుకంటే రకరకాల ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ లాగేస్తున్న రోజుల్లో కూడా, వర్కింగ్ డే అయినప్పటికీ కూడా అంత ప్రయాణం చేస్తూ పెద్దలు, యువకులు, యువతులు అందరూ వచ్చారంటే వారిలో శ్రద్ధారూపిన శివుడికి నమస్కారం చేసుకుంటూ ఇంకా రేపు మనం 10 గంటలకి సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః పార్వతీపతయే.